గీత అబ్బా గీత త్వరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. ఇదిగో అవతల ఆటోమేటిక్. బాబుకి నొప్పి తగలకుండా. బాబే పుడతాడని గ్యారంటీ ఏమిటో? గ్యారంటీగా బాబే పుడతాడు. పుట్టటమే కాదు, మనమంటే చిందులు తొక్కుతున్నా నీ బాబుని నా బాబుని చెవులు పట్టుకుని మెలేస్తాడు. అమ్మో ఆటోమేటిక్ తిరిగిపోతుంది. వాడు మన ఆస్తి మొత్తం రాయించేసుకుంటాడు. త్వరగా బా. మెల్లిగా మెల్లిగా త్వరగా. నెమ్మదే నెమ్మదే. దా దిగు. ఇదిగో జాగ్రత్తగా. మీరు కొంచెం వెయిట్ చేయండి. టోకన్ నెంబర్ 16 ఏ జానకమ్మ. ఎవరండి? ఏమిటమ్మా అన్యాయం? గంట నుంచి వెయిట్ చేస్తుంటే ఇష్టం వచ్చి నెంబర్లు పిలుస్తున్నా. హాస్పిటల్కి వచ్చి టైం గురించి మాట్లాడతారేంటి? ఎంతసేపు అయినా అవ్వచ్చు. కొంచెం వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళండి. నెంబర్ 17 సరళ అంటున్నారు. అందుకేగా అందరికంటే ముందు వచ్చి టోకెన్ తీసుకుంది. నమస్తే సిస్టర్. నమస్తే. నెంబర్ 10 పిలిచారా? నెంబర్ 10 పేరు గీత, వయసు 53 వచ్చి 23. 10వ నెంబరు గంట క్రితమే పిలవడం అయిపోయింది. రేపు రండి. వాట్? గర్భంతో ఉన్న ఒక ఆడపిల్ల డాక్టర్ని చూడటానికి 24 గంటలు వెయిట్ చేయాలా? అసలు నీకు ఎప్పుడైనా గర్భం వచ్చిందా? ఏమిటండి? ఓ సారీ సిస్టర్, ఏదో ఆటో దొరకడం కొద్దిగా ఆలస్యమైంది, అందుకే ఇలా జరిగింది. అయినా ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాగా. నువ్వు రా. ఆగండి, రేపు రమ్మని చెప్పానుగా. మళ్ళీ అదే మాట. సైలెన్స్. అసలు నేను ఎవరినో తెలుసా? డేవిడ్ ఎంఏ బిఈడి స్కూల్ టీచర్, హై స్కూల్. వాట్ సిస్టర్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? యూ కీప్ క్వైట్. ఓ సారీ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఈవిడ నా భార్య, గర్భంతో ఉంది, కనిపిస్తుంది కదా. మేమిద్దరం ఈ ఊరు సిటీ స్కూల్లో టీచర్స్ గా పనిచేస్తున్నాం. 10 గంటల కల్లా స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మా బ్రహ్మచారిని హెడ్ మిస్ట్రెస్ బ్రెయిన్ తినేస్తుంది. ఆవిడకి బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. అందుకే నిన్ననగా వచ్చి ఈ టోకెన్ తీసుకున్నాను మేడం. ఇదిగో, ఆటోలో రావడం కొద్దిగా ఆలస్యమైందండి. ఈ టోకెన్ ఎప్పుడో పిలిచేసిందట, రేపు రావాలంట. ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరే చెప్పండి డాక్టర్. ఆయన ముందు పంపండి. చూసావా, అందుకే ఆవిడ డాక్టర్ అయింది, నువ్వు సిస్టర్ అయ్యావు. ఉండు, నువ్వు అలా కూర్చుని టోకెన్ లెక్క చూసుకుంటూ ఉండు. గుడ్ మార్నింగ్ మేడం. కాస్త ఆలస్యమైంది. కాస్త కాదు, 45 మినిట్స్ లేట్. మా ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది మేడం. మొన్న సైకిల్ పంచర్, నిన్న వంట లేట్, ఈ రోజు హాస్పిటల్. ఇలా రోజుకో కారణం చెప్తున్నారు. ఇది వరకు గీత అయినా కాస్త టైంకి వచ్చేది, ఇప్పుడు ఆవిడ్ని మీరు చెడగొడుతున్నారు. మేడం, రోజు నేను కావాలి ఆలస్యంగా వస్తున్నానా? యూనో, మా ఆవిడ గర్భవతి. భూమి పుట్టిన తర్వాత మీ ఆవిడ ఒక్కతే గర్భవతి కాలేదు. దేశంలో ఎవరి భార్యలో గర్భవతులు అయితే నాకేంటి మేడం? నా భార్య మొట్టమొదటిసారి గర్భవతి అయింది. సారీ, అయినా మీ ఆయన ఉండి మీరు గర్భవతి అయినట్టయితే ఆ బాధ ఏమిటో మీకు తెలుసు. నాన్సెన్స్. ఆలస్యంగా వచ్చినందుకు ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు మేడం. హాఫ్ డే లీవ్ లెటర్ రాసి తీసుకోండి. వీల్లేదు, ఫుల్ డేకి రాసి ఇవ్వాలి. థ్యాంక్స్. ఇంటికెళ్ళి లీవ్ లెటర్ రాసి పోస్ట్ లో పంపిస్తాను. యూస్లెస్ ఫెలో. సా రే గా మా పా దా నీ సా సా రే గా మా పా దా నీ సా సా పా సా. ఇట్రా ఏమిటండి? ఇట్రా. ఏమైందండి? ఇంకా ఏం అవ్వలేదు. ఇంతకు ముందు అన్నావు చూడు, సా అని ఇంకోసారి అన్నావంటే అబార్షన్ అయిపోతుంది. అవే మాట్లాడండి. మరి లేకపోతే ఏంటి? సంగీతం అంటే సా పా సా అని అరవాలా? సా పా సా ఇలా పాడితే సంగీతం అవుదా? సంగీత పాఠం అన్నాక కాస్త షడ్జమంలో పాడపోతే ఎలాగండి? చూడు, పురుడయ్యే వరకు ఈ షడ్జమం గురించి వదిలేసి గజ్జమంలో పాడి. అయ్యో, గజ్జమం అన్నమాట సంగీతంలోనే లేదండి, మీకు తెలీదు. నాకే తెలియపోతే పిల్లలకు మాత్రం ఏం తెలుస్తుంది? ఏదో రకంగా మేనేజ్ చేసి. మీ చేతస్థం గానీ ఎంత గట్టిగా పాడినా నాకేం అవదు. మీరు క్లాస్ వెళ్ళండి. అవునులే, నీదేం పోయింది? అసలైనా నీకు కడుపు వస్తే కానీ నా బాధ ఏమిటో నీకు తెలియదు. కడుపు వచ్చింది నాకేగా. అవును, నీకే కదా. కాదు, నాకు. మీకెప్పుడు? ఏమిటయ్యా నీ ఉద్దేశం? నా చెడ్డ కోతి వనమెల్లా తెరిచిందని నువ్వు క్లాస్ ఎగ్గొట్టిందే కాక ఆవుని క్లాస్ తీసుకొని చేస్తావా? మేడం, మేమిద్దరం భార్యాభర్తలం ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేస్తున్నాం.
భార్యాభర్తలు కూడా మాట్లాడుకోకూడదా? మరి అంత హిట్లర్ పరిపాలన అయితే ఎలాగండి? అవన్నీ ఇంటి దగ్గర. ఇక్కడ మీరు టీచర్స్. టీచర్స్ లో కూడా భార్యాభర్తలు ఉంటారని మీరు మర్చిపోతున్నారు. ఉంటారు, కానీ నీలాంటి న్యూసెన్స్ మనుషులు ఉండరు. అవునులేండి, అయినా భర్తలు ఎలా ఉంటారో పెళ్లికి నోచుకొని మీకెలా తెలుస్తుంది? ఎంత పొగరు! చిచి, ఇలాంటి మనుషులు నువ్వెలా కాపురం చేస్తున్నావు అమ్మా? క్లాస్ తీసుకో. నమస్కారం కుర్ర మాస్టారు. నమస్కారం చెంగలరావు గారు, మీ అద్దె ఇచ్చేసాంగా? తీసుకున్నా లేవయ్యా, బట్టలు ఉతుకుతున్నారా? అబ్బే లేదండి, పెట్టల్లో కొడుతున్నా, కనిపించట్లా? అదే, మీరు బట్టలు కూడా ఉతుకుతారన్నమాట. నేను బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ చేస్తాను, వాటిని తొడుక్కుంటాను. అది కాదయ్యా, ఆడవాళ్ళవి. నేను అందరి ఆడవాళ్ళవి ఉతకనండి, మా ఆవిడవి మాత్రమే ఉతుకుతాను. భేష్. ఇలాంటి ఇంటి పనులు కల్పించుకుని మరీ చేసే భర్తలంటే భార్యలకు చాలా ఇష్టం అయ్యా కుర్ర మాస్టారు. మా ఆవిడ కూడా ఈ ఒక్క కారణంగానే నన్ను అమితంగా ప్రేమించేది. ప్రస్తుతం ఆవిడ ఎక్కడున్నారో? లేచిపోయింది. బహుశా మీ ఉతుకుడు ఎక్కువ ఉంటుందండి. నేను ఇలాంటి పనులు చేయడం మా ఆవిడకి ఇష్టం ఉండదండి, మా ఆవిడ ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం ఉండదు. తనకి ఇష్టం లేకపోయినా నేనే ఇష్టపడి ఇలాంటి పనులు చేస్తుంటానన్నమాట. పైగా తను ఉట్టి మనిషి కూడా కాదు కదా. పోనీ సాయం కోసం బంధువులు ఎవరినైనా పిలిపించుకోవచ్చు కదా. మీకు తెలియందేముందండి, మాది ప్రేమ వివాహం కదా, అందుకని అటుపక్క ఇటుపక్క బంధువులు మొండికేశారు. అవునయ్యా మాస్టారు, ఈ ప్రేమ వివాహాలలో ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. మాకిలాంటి పెద్ద సమస్యలు ఏమి లేవు గాని మాకున్నదలా ఒకే ఒక సమస్య అండి. ఏమిటది? మా ఇంటి ఓనరు ఎవరైనా? చెంగలరావు. కుర్ర మాస్టారు జోకు. నాకు అర్జెంట్ పనింది, నేను వస్తాను. నువ్వు ఆరేసుకో. మీరు వెళ్ళండి. ఆరేసుకో. ఆకలి మంటలు బాబు, ఇవి ఆరని మంటలు బాబు. జన్నాక నాగడు చెప్ప. ఏమిటండి మీరు చిన్న పిల్లల్లాగా అల్లరి? మనకు బాబు పుట్టేదాకా నేనే చిన్నపిల్లాను కదా. రావాలి, ఇవాళ మన కడుపులో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఏమిటి వంటలు? బీరకాయ పప్పు, కాకరకాయ పులుసు, కొత్తిమీర చట్నీ, బీరకాయ తొక్కు పచ్చడి. చాలా తొక్కులున్నాయే, ఇవాళ అన్ని తొక్కులేనమాట. ఏ అదేమిటండి, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదని చేశాను. అవునవును, ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఆకలికి మంచిది కాదు. అర్థమైంది. నేను చేసిన వంటలు మీకు నచ్చకపోతే మీకు కావాల్సిన ఆ వంటలు హోటల్కి వెళ్ళి తిని సబ్బుతో నోరు చేయి కడుక్కురండి. ఏమిటి, నాన్ వెజిటేరియనా? చచ్చా, ఇదిగో ఈ చేత్తో చేసిన వంటలు ఏమైనా సరే అమోఘం, అద్భుతం. పైగా కొత్తిమీరలో క్లోరోఫిల్ ఉంది, ఆ విషయం నీకు తెలుసా? పైగా దాని రుచి కూడా పీతల కూరలాగా కమ్మగా ఉంటుంది. మా అమ్మ చేత్తో పీతల కూర చేస్తే అదుర్స్, నేను ఒక్కడే అవలీలగా 6 పీతల్ని కాటామూటా పటా. అలాగే ముందు బీరకాయ పప్పు తినండి. సారీ, బీరకాయ పాలు కలిపి వండావు కదూ? అమ్మో అద్భుతం. అలాగే మా అక్క కూడా చింత చిగురు రొయ్యలు కలిపి వండేది. ఎంత బాగుండేదంటే మా నాన్నకు కూడా మిగల్చకుండా మొత్తం అంతా నేను ఒక్కడే లాగించేసేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే మా అమ్మ పందిని కోసింది. ఆ లోపల ఉన్న తుక్కంతా తీసేసి మసాలాలు బాగా దట్టించి ఉడకబెట్టింది. ఆ కొవ్వు మసాలాలు కలిపి ఉడుకుతుందేమో వాసన నషాలానికి ఎక్కేసింది. ఆహా, ఎంత బాగుందంటే పందిని నేను ఒక్కడే ఊడ్చేసా. గీత, సారీ, వెరీ సారీ. నువ్వు భోంచేస్తున్నావు అని కూడా తెలియకుండా సారీ మా. ఉత్తినే. అసలు ఆ చింత చిగురు రొయ్యల కూర ఏం బాగుంటుంది, చండాలంగా ఉంటుంది. నిజం, నీ మీద ఒట్టు. ఆ పీతల కూర మాత్రం నీచు కప్పు, అస్సలు బాగుండదు. ఐఎమ్ సారీ. ఇదిగో కడుకు. ఎరా డేవిడ్, నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందా? గీత,
ఏయ్ పాపా, మీ ఇంట్లో నిన్ను అందరూ ఇలాగే పిలుస్తారు కదా. నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాను. ఏమిటో జిహ్వ చాపలేం, ఆపుకోలేకపోయాను. సారీ సారీ. కొంచెం చింతపండు తిన్నావనుకో నీకు వికారం తగ్గుతుంది. ఆ మిగిలిన చింతపండుతో నా నెత్తిన కొట్టావనుకో నీకు కోపం తగ్గిపోతుంది. లేచింది నిద్ర, లేచింది పురుష ప్రపంచం, నిద్రపోయింది మహిళా లోకం, లేచింది పురుష ప్రపంచం. ఏమిటండి, ఏమైందండి? అబ్బే ఏం లేదు, పచ్చడితో పాటు కొద్దిగా వేలు కూడా నలిగింది. అయ్యో, పర్లేదు పర్లేదు. అందుకే చెబుతారు ఎవరు చేసే పని వాళ్లే చేయాలని. చూసారా, కళ్ళ చూడ లేకుండా మీకు రోలే కనపడదు, ఇంకా వేలేం కనపడుతుంది. పెట్టుకోండి. థ్యాంక్స్. అయ్యో, స్కూల్ టైం అయిపోతుంది. ఇదిగో నేను వెళ్ళడం ఆలస్యం అయితే ఆ బ్రహ్మచారి హెడ్ మిస్ట్రెస్ నన్ను పచ్చడి చేసేస్తుంది. ఆగండి, స్నానం చేయరా? స్నానమా? నిన్నగా చేసింది, రేపు పొద్దున్న చేస్తాను. చూడండి, రోజు స్నానం చేయడం మంచి అలవాటు. అలాగే వస్తాను. ఏమిటి గీత, ఏమిటిదంతా? ఏం లేదండి, చెయ్యి కాస్త పట్టు తప్పింది. కాల్చుకున్నావా? అందుకే నిన్ను ఎలాంటి పనులు చేయొద్దని చెప్పింది. అసలు నువ్వు ఇట్రా. ఏమైందండి? అహే ఏం లేదు, వేడి గంజి కదా, కాలు కాలిందన్నమాట. నాకేం పర్లేదు, నువ్వు ఇట్రా. మెల్లగా. అబ్బా అబ్బా. ఏమిటి భార్యాభర్తలు ఇద్దరు భరతనాట్యం చేస్తున్నారు? కాదు, కథాకళి. ఏమీ లేదులేండి. ఏమిటేమీ లేదు, ఇంకే బాధలు నేను చూడలేను. వెంటనే మనం ఒక పని మనిషిని పెట్టుకోవాల్సింది. ఇదివరకు పని మనిషితో పాటు పాటలు చాలు. ఇవాళ కాకపోతే రేపైనా ఒక పని మనిషి అవసరం మనకు ఉందిగా. మీ ఇద్దరు స్కూల్కి వెళ్తే మీ బిడ్డను ఎవరు చూసుకుంటారు చెప్పండి? అప్పుడు కావాలంటే ఒక 10 ఏళ్ల చిన్న పిల్లని పెట్టుకుంటాంలేండి. అప్పుడు గాని దానికి రోజు స్నానం చేయించి తల దువ్వి పూలు పెట్టాలి. అయితే 50 ఏళ్ల పని మనిషిని పెట్టుకుందాం. ఇది కరెక్ట్. ఎందుకంటే ఆవిడకి చేసే జబ్బులన్నిటికీ రోజు ఆసుపత్రి చుట్టూ తిప్పుతుండాలి. చూడమ్మా చెంగలరావు గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సెలక్షన్ నాకు వదిలేయండి. చక్కటి మనిషిని మీరు చూడగానే ఢామని పడిపోయే మనిషిని నేను చూపిస్తా కదా. అంతే కదా, పదండి. పదండి. వస్తానమ్మా. రండి. వస్తానమ్మా. రెండోగా అంత పని మా ఇంట్లో లేదు. అంతకు సచ్చినా తగ్గను. ఇష్టం లేకపోతే మరో పని మనిషిని చూసుకోండి. మీరున్నాడు మా సారు, పిల్ల బాగానే ఉంది, పని కూడా వాటంగా ఉండొచ్చు. 25 ఎక్కువైనా నేను ఇస్తాను. ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. సరే పద. కట్టుకున్న పెళ్ళామనుకున్నారా అదట్టి చేస్తున్నారు? అసలు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ మిషనా? లేదు. అయితే నా వల్ల కాదు. చూడు, ఆ వాషింగ్ పనులన్నీ నేను చూసుకుంటాను. మా ఆవిడ్ని కష్టపెట్టకుండా నువ్వు వంట మాత్రం చేస్తే చాలు. సరే, మరి మ్యాగజైన్స్ ఏమైనా తెప్పిస్తారా? మ్యాగజైన్సా? మాకు అలవాట్లేదు. ఇక మీద నీ కోసం కావాలంటే తెప్పిస్తాం. తెప్పిస్తారమ్మా. జ్యోతిచిత్ర, శివరంజని, సితార అన్ని తెప్పిస్తారమ్మా. చూసుకుందులే. వీసీఆర్ టీవీ ఉన్నాయా? వీసీఆర్ లేదు, టీవీ ఉంది. కలరేనా? కాదు, బ్లాక్ అండ్ వైట్. చా, ఏం బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో బొమ్మ కనపడదా? బొమ్మ కనిపిస్తుందా? చూడమ్మా, మా ఇంట్లో ఇంకా 2 సీలింగ్ ఫ్యాన్లు, ఒక టేబుల్ ఫ్యాను, ఒక మడత కుర్చీ, ఒక స్టీల్ బిందె, 2 స్టీల్ కంచాలు, ఒక స్టీల్ చెంబు ఉన్నాయి. దానికి కూడా నీకేమైనా అభ్యంతరం ఉందా? అడిగితే అలా విసుకుంటారేంటి? అసలు మీ ఇంట్లో నేను పని చేయను. చూడమ్మా, నీకు పెళ్ళయిందా? లేదు. పోనీ పిల్లలు? లేరు. చేసుకోకు. చేసుకుంటే వాడు చస్తాడు. చెంగదారు రండి. మళ్ళీ వస్తానమ్మా. కుర్రమాస్టారు, కుర్రమాస్టారు, ఊరికే బేరవాడితే లాభం లేదు. కాలం మారిపోయింది. ఇంతకన్నా తక్కువ రేటుతో BA MA చదువుకున్న వాళ్ళు దొరుకుతారేమో కానీ పని మనిషి మాత్రం దొరకదు. అసలు ఈ రోజుల్లో పని పిల్లని తెచ్చుకోవడం కన్నా పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులువయ్యా బాబు. అయితే మీరు ఒక పని చేయండి, ఓ మంచి పని పిల్లని చూసి పెళ్లి చేసుకోండి. 2 విధాల పనికొస్తా. కుర్రమాస్టారు జోకు. ఇంకో అమ్మాయి ఉంది, చూద్దాం పద. రండి కుర్రమాస్టారు రండి. సంసారికడం సంసారికడం. రండి బావు రండి. ఏమిటి ఈవిడ పని మనిషి? ఈవిడికి నేను వండి పెట్టే పరిస్థితిలో ఉంది. ఈవిడ కాదయ్యా మాస్టారు, ఈవిడికో కూతురుంది. అదేమిటి బావట నిల్చుండిపోయారు? కూకోండి. ఇదేదో మలయాళం గోల్లా ఉంది. అవును మాస్టారు, ఆవిడ మలయాళీ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనిది త్రివేంద్రం, ఈవిడ విశాఖపట్నం. అందుకే బావ బావ అంటోంది. చాలా సంతోషం. ముందు జీతం విషయం మాట్లాడదాం.
ముందు అమ్మాయిని చూసుకోండి బావు, తమకు నచ్చాలిగా. కోకిలా, మనం ఏమన్నా పెళ్లి చూపులకు వచ్చాం అనుకుంటుందా? కాదనుకో కుర్ర మాస్టారు, మనం వచ్చింది అమ్మాయిని చూడ్డానికేగా. దండాలు బావు. ఆ? మనకు కావాల్సిన పని మనిషినేగా చెప్పారు. దానికేం కంగారు పడాల్సిన పని లేదు మాస్టారు. మనిషి బందర్ లడ్డులా తీయగా ఉంది, కన్ను ముక్కు తీరుగా ఉన్నాయి. సొంగల్రావు గారు, చెంగల్రావు, నేను చెప్పింది మీ బుద్ధి గురించి. బాగుండాల్సింది మనిషి కాదు, పని. ఆ, నీకు పెళ్ళయిందా? అయ్యింది బావు, కానీ భర్త వదిలేశాడు. అయితే ఏ ప్రాబ్లము ఉండదు. మొగుడు పిల్లలు ఉంటే పని మీద ధ్యాస ఉండదు. 150 రూపాయలు ఇస్తారమ్మా, ఒప్పేసుకో. ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే ఉంటాం. పనులన్నీ నువ్వే చూసుకోవాలి. షరతులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. ఏముంటాయి బావు, అటు తండ్రి ఇటు భర్తలు ఇనిపిల్ల. దానికేం కంగారు పడాల్సిన పని లేదు. మా మాస్టర్ గారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పోతే ఆ పక్కనే మా ఇల్లు. ఓ చిన్న కేకేస్తే నేను వచ్చి చూసుకుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. పదమ్మా, పద. ఆ, చూడమ్మా, నువ్వు ఇస్త్రాకులు కుట్టుకోమ్మా. కుట్టుకో బాగా చెంగల్రావు గారు. కుట్టుకో. మళ్ళీ వస్తాలేమ్మా. మెల్లిగా మెల్లిగా నన్ను తిప్పుతారేటి, నీ దగ్గరేటి ఒగ్గేయండి. పదమ్మా. పని మనిషిని తీసుకొచ్చేసాం. మనం మాట అంటే మాటే. హ. పేరు కోకిల, వెనక ముందు ఎవరు లేరు. మలయాళం గోల. దండాలప్ప, సీకటితోనే వద్దామనుకున్నా, కానీ బావగారు రాక తప్పదని గోలెడితే ఇప్పుడే లగెత్తుకొచ్చేసా. బావగారా? నేనే. ఆ, కలుపుగోలు మనిషమ్మా. అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది, తను అందరి మనిషిని అనుకుంటుంది. సత్యకాల పిల్ల. చెంగల్రావు గారు, చాలా టైం అయినట్టుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటారు? వెళతా, నాకేం తొందర లేదు. కోకిల చేతి కమ్మని కాఫీ రుచి చూసి మరీ వెళ్తా. పాలు విరిగిపోయాయి. చూసారా? అయితే ఇవాళకి ప్రాప్తం లేదన్నమాట. చూస్తా, రేపు చూస్తా. వస్తానయ్యా. ఏమా, బాగా పని చేసుకో, మంచి పేరు తెచ్చుకో. నా పేరు నిలబెట్టాలా. నీకేం కావాలో చెంగల్రావు నేను గారు, చూసుకో. మీరు వెళ్ళే టైం అయింది. వెళ్ళండి. ఓ లప్పో, ఒట్టి మనిషి కూడా కాదు, అట్ట నిలబడిపోయాటప్ప. అవును, పడగదెట్టుంది. పడగదా? ఎందుకో? దులిపి పక్కేద్దామని. పద పద. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రాజా. షీఈ్ వెరీ గుడ్, యూనో. ఐ డోంట్ నో. హై, పాండవులు పాండవులు 9, పంచ పాండవులు ఎమ్మ 9. పాండవులు పాండవులు 9. ఏం కోకిల, బాగా హుషారుగా ఉన్నట్టున్నావే, పాట అందుకున్నావు. లే 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 నా రాజా, లే లే నా రాజా, చేపమంటావా నిద్ర చేపమంటావా? కుర్రమాస్టారు, పొద్దున్నే మన కోకిల మంచి ఊపులో ఉన్నట్టుంది. అదేనండి నేను వింటున్నాను. ఏమండి, కసు ఊడుస్తుంటే కనపట్ల, లోపలికి వెళ్ళి చదువుకోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది. మీద దుమ్ము పడుతుంది. యూటూ స్నానం చేస్తాను కదా, మన కోకిల పాడుతోంది, విన్నాయి. సాయంత్రం పాట కచేరి పెట్టిద్దాం, విందురు గాని. ముందు మీరు వెళ్ళండి పదండి. మాస్టారు, అవతల స్కూల్ టైం అవుతుంది. అయితే మీరు వినండి, నేను సాయంత్రం కచేరీలో వింటా. బాగుందమ్మా, గొంతు చాలా బాగుంది. ఒక పాట వేసుకో. లేపమంటావా లేపమంటావా, నిద్ర లేపమంటావా? ఏమిటమ్మా అది? పేడ నీళ్ళు చల్లాలి, కాస్త తప్పుకుంటారా? అర్జెంట్ పని ఉందమ్మా బజార్లో, మర్చిపోయాను. వస్తాను. నువ్వు పని చూసుకో. వంగమాకు, మళ్ళీ ఎప్పుడన్నా పాట. నాగమాకు. అబ్బా, తాపు. ఏంటి అలా నిలబడిపోయావు? ఊడు. పాట పాడకపోతే నేను పని చేయలేనండి. ఇంకా నయం, నా నెత్తి మీద ఎక్కి ఆడితే తప్ప పని చేయలేనన్నావు కాదు. చిలక, కొత్తగా పనిలో చేరావా? నీ పేరేంటి? కోకిల. ఆహా, అయితే కోకిలాగా ఓ మంచి పాట పాడు. పాట పాడు. ఎక్కు మామ బండెక్కు మామ, ఎక్కి కూకోని బండి తొక్కు మామ, తొక్కు మామ. నే పరవశించి పాడనా, నే పాడనా, ఓహో పాడనా, ష్, భలే చూడండి. పాడనా, ఆహా పాడనా. గీత, చూసావా కోకిల పొగరు? మన ఇంట్లో తిని ఆ పక్కింటి కుర్రాడికి సైట్ కొడుతుంది. ఏ, మీకు కొట్టాలా? అయ్యయ్యో, అది కాదు, ఆ పక్కింటి వెధవ మన గోడ ఎక్కి ఇలా ఇలా సైట్ కొడుతున్నాడు. కావాలంటే చూడు, అదిగో చూడు. ఏడు వీడు. మాయమైపోయాడా? కాదు, ఇక్కడే ఉండాలి.
నిజం నీ మీద ఒట్టు మ్మ్. అలా చూడకు తప్పు మీది కాదండి. ఎంత వారలైనా కాంతదాసులే అని ఎప్పుడో త్యాగరాజు గారు చెప్పనే చెప్పారు. గీత ఇది చాలా అన్యాయం. నువ్వు నా శీలాన్ని పాతివ్రత్యాన్ని టోటల్ గా శంకిస్తున్నావు. సిగ్గేస్తుందా? నువ్వు నడవే. సిగ్గేస్తుందా? ఆపు. నిన్ను ఇలా చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఏటక్క ఏటైంది? ముందు నన్ను అక్క అనడం మానే, లేదా చంపేస్తాను. నువ్వు ఇలా రా చెప్తాను. ఎటిపోయా అట్ట అంటే తప్ప? తప్ప నిప్పు ఇంకెప్పుడు అలా పిలవకు, కాపురాలు బుగ్గైపోతాయి. ఒంటి నిండా ఈ చీర కట్టుకో. చెప్పాగా మా దేశంలో ఇలాగే కట్టుకుంటారు. అదేమా ఆచారం. మలయాళ సినిమాలంటే జనం ఎందుకు ఎగబడతారో ఇప్పుడు అర్థమైంది. ఒళ్ళు కనపడకుండా ఈ చీర కట్టుకో. మా ఆంధ్ర వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ తింటారు, కొంపలు అంటుకుపోతాయి. చీర బాగానే ఉంది కానీ లప్ప, మరి మ్యాచింగ్ జాకెట్ లేదుగా, ఎలా కట్టుకోను? నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. లల్లి చూసారా దాని పౌరా? కనిపించట్లా, కళ్ళజోడు అక్కడ మర్చిపోయచ్చా. ముందు దాన్ని పంపించండి. పోనీ పాపం చిన్నపిల్ల. ఇదిగో కొన్ని మనం అడ్జస్ట్ అయిపోవాలి గీత, లేకపోతే వంట ఎవరు చేస్తారు చెప్పు. వంట కోసం చూస్తే మన ఇంటికే ముప్పొచ్చేలాగుంది. నిజమే. ఆ? అంటే నా శీలం నా పాతివ్రత్యం నన్ను పంపించేయకండి. ఏమండి, పట్టుమని 10 రోజులు కూడా కాకుండా మా అమ్మ దగ్గరికి పంపించేస్తే మా చుట్టుపక్కల వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారండి. ఏమండి 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 ఏమండి? ఛ! ఏంటా అరుపులు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేస్తున్నా దుర్మార్గపు మొగుడు అనుకుంటారు. ఎవరేమనుకుంటా నాకే? నా బతుకు బజారు పాలు చేసేసారు కదా. ఎవరు నేనా? మీరే నా సర్వస్వం అనుకున్నా, ఆ? మీ సేవే చేసేసుకున్నా. ఏమండి ఇలా అర్ధాంతరంగా నన్ను వెళ్ళగొడతారా? ఇదిగో నీ సేవ మరీ ఎక్కువైంది, అందుకే పంపించేస్తున్నాం. ఓ నా దేవుడు, నాకింత అన్యాయం చేసావా దేవుడా? ఆడదాన్ని ఎక్కడికల్లా ఏడిపిస్తూ తీసుకెళ్తున్నావు? తీసుకెళ్ళలేదండి, వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తున్నాం. మీ పాదాల దగ్గరే నా జీవితం వెళ్ళమారుద్దాం అనుకున్నాను. నాకింత అన్యాయం చేసావా దేవుడు? నీ బుద్ధిందా? ఆడకుతురాలు ఎక్కెక్కేడుస్తుంటే పట్టించుకోవే. ఇదిగో విషయం తెలియకుండా మీరు మాట్లాడకండి. ఏమిటయ్యా విషయం తెలుసుకునేది? ఆడదాన్ని నేర్పిస్తున్నా, పైగా ఎదురు సమాధానాలు చెబుతావు. ఎదురు సమాధానాలు ఇదిగో, మేము మాటలు తిన్నగానివ్వండి. మాటలు తిన్నగారాని వాళ్ళ ఏంటండి? కట్టుకున్న దాన్ని కన్నీళ్ళు పెట్టించావని నోటితో చెప్తా ఉండయా? చేత చెప్పండి. ఏంటండి చెప్పేది? ఏం చెప్పేది? విషయం తెలియకుండా మీరు మాట్లాడకండి. ఏంటిది? ఆమె మా పర్మిషన్ అండి. నువ్వు పద. ఎక్కు. చెప్పారులే. ఆ. బావా బావా ఆ? ఏమిటి బావా అలా చూస్తున్నావు? ఏడాది కిందట నువ్వు నీ ప్రేయసి కలిసి సాధించిన విప్లవం మిమ్మల్ని వీధిని పడేసిందా, వీపు పగలగొట్టిందా అని చూస్తున్నాను. మేము చాలా ఆనందంగా హాయిగా ఉన్నాం బావా. హాయిగా ఉన్నావు సరే, ఆ బస్సు అది పని మనిషి కూడా బావా. చూడగానే అనుకున్నాను కానీ ఏది 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 బాగా నీరు పట్టావు. మా చల్లాయి వంట బాగా వంట పట్టిందనమాట. అవును బావా. బావా మేం కలవడానికి ఇంత సహాయం చేసిన వాడివి, మమ్మల్ని చూడడానికి ఇంత కాలం పట్టిందనమాట. బావా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీకు కాస్త ఏకాంతం కావాలి. మీరు కొట్టిన చావు దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి. అంటే మాకు కాదనుకో, మీ అక్కేలాంటి శాలితీలకి. అవును బావా, మా అక్క ఎలా ఉంది? ఎలా ఉందా? బర్మా టేకు లాగా, సీజన్ వుడ్ లాగా ఉంది. కాకపోతే నేనే ఈ వ్యాపారంలో తిరిగి 5 కేజీలు తగ్గాను. నీ ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదు కానీ ఇప్పుడు వ్యాపారం పని మీద ఇక్కడికి వచ్చావా? నిజం చెప్పాలంటే మా చల్లాయిని చూసి వెళ్దామని వచ్చాను. ఆడపిల్ల పుట్టింటిని వదిలి ఇన్నాళ్ళు నీతో గడిపిందంటే ఒక గొప్ప సత్యాన్ని నిరూపిస్తున్నట్లు లెక్క. ఏమిటా సత్యం? ఆడది తనని కన్నవారి కంటే తను కన్నవారి మీద ఆత్మీయత పెంచుకుంటుందయ్యా. బావా ఈ విషయం నీకెలా తెలుసు? గీతకి ఇప్పుడు 5వ నెల. చిలిపి ఈ బుర్ర స్కాట్లాండ్ లో తయారైన స్కాచ్ విస్కీ కన్నా చురుకు పదును. ఇక వ్యానెక్కు, డ్రైవర్ కి అడ్రస్ చెప్పు, మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. అదే కరెక్ట్. ఇంట్లో. పద. ఎక్కు. భలే వాడివే. అడ్రస్ వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో తెలుసా బావా? నువ్వు మా అమ్మాయిని సరిగ్గా చూస్తున్నావో లేదో తెలుసుకుందామని. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు, నేనే ఆయన బాగా చూసుకోలేకపోతున్నాను. తప్పు నీది కాదమ్మా, ఈ లోకంలోకి దూకేయాలని తంటాలు పడుతుంది. ఇదిగో మా మేనల్లుడిది. ఏంటి బావా, ఏమిటి వాళ్ళ స్పెషల్ విందు? పోర్కా, మటనా, చికెనా, బీఫా, క్రాబా? ఈ ఇంట్లో అలాంటి ఊసే లేదు బావా. తోటకూర, గోంగూర, బచ్చలి కూర, బీరకాయ తొక్కు. తొక్కు తొక్కు జీవరాశులకు స్థానం లేదు. వెరీ గుడ్. అలవాట్లలో ఆడదాన్ని అనుసరించేవాడు బాగుపడతాడు, ఆచారంలో మగవాడి ఉద్దేశాన్ని గౌరవించే ఆడది బాగుపడుతుంది. నాయనా నీ అభ్యుదయానికి నా ఆకలికి చొక్కెదురు, మొక్కుంటే కానీ ముద్ద దిగదు. వెళ్ళి మిలిటరీ హోటల్లో భోంచేస్తాను. ఉండు బావా. అదేమిటండి రాక రాక వచ్చారు, భోజనం చేయకుండా వెళ్తారా? అమ్మా మీరే సరైన వంటవాళ్ళలాగా బాధపడుతున్నారు. మా వాడంతా చెప్పాడు, మొదట ఒక మంచి వంటవాడిని ఏర్పాటు చేస్తాను,
ఈ మాట వచ్చినప్పుడు వాడి చేత వండించుకొని సుష్టుగా భోంచేసి వెళ్తాను. ఆ గాడిద కొడుకు గురించి నా దగ్గర చెప్పగలడు. నీ కొడుకుని తిట్టపోయి నిన్ను నువ్వే తిట్టుకుంటావేటి మావా? వాళ్ళిద్దరూ సరాసరి ఇక్కడ పరిగెత్తుకొచ్చి మమ్మల్ని క్షమించమని మీ ఇద్దరి కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా లేరు. ఉండరండి, ఎందుకుంటారు? తమ్ముడికి పెళ్ళాం అంటే బెల్లం అయింది. అక్క, అమ్మ, నాన్న అంతా భూతాల్లా కనిపిస్తున్నారు. వాళ్ళ మాట ఏమో కానీ మీ వాడికి నువ్వు మాత్రం ఖచ్చితంగా భూతంలా కనిపిస్తున్నావే. నువ్వు నోరు ముయ్యి. వదిన బాగుందా బావయ్య? వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకే? నువ్వు నోర్మై. మావా, సంవత్సరం గడిచినా వాళ్ళని ఇంకా మీరు అర్థం చేసుకోకపోవడం చాలా దురదృష్టం మావా. ఏంటా బొమ్మిడే గాడి గురించి నేను ఆలోచించేది? కానీ పెంచిన తల్లిదండ్రుల్ని కాదని, కులాన్ని మతాన్ని కాదని, ప్రేమించిన దాన్ని తగులుకెళ్ళిపోయినోడికి మేమిప్పుడు కావాల్సి వచ్చామా? మావా, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి కావాల్సి రాలేదు. కాకపోతే పెళ్ళాం పురుటికి సిద్ధంగా ఉన్నప్పుడు, పుట్టింటి వాళ్ళు ఆదుకోనప్పుడు మనం వెళ్ళి అండగా నిలబడ్డామంటే ఈనాటికి కాకపోతే ఓనాటికైనా దేవుడి కృతజ్ఞతతో మన మనిషి అవుతాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ప్రేమ లొంగదీస్తుంది, రాతన ఇష్టం. వాడికి నిజంగా మన మీద ప్రేమే ఉంటే ఇన్నాళ్ళు మనల్ని వదిలి ఉండడండి. వాడికి మనం పూర్తిగా కావాల్సి వచ్చిన రోజున తిండి కోసం వచ్చే కుక్కలాగా చచ్చినట్టు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. చూడు పెళ్ళాం, తిండి కోసం వెతుక్కు తిరిగే జంతువుల్ని కుక్కలనరే, పంది కుక్కలు అంటారు. నీకు స్పెషల్ గా పళ్ళు రాలకొట్టే కార్యక్రమాన్ని కాస్త ముందుగా పెట్టుంటే ఈ ఇల్లు ఇంత దిక్కుమాలిపోయేది కాదు. అమ్మా గుండె నొప్పి. అమ్మా వచ్చే చావు అయ్యో ఏడ కుదిరిపోద్ది. అమ్మా అయ్యో అమ్మా ఆ. తాళాలెటివ్. గీత, తలుపులు బార్లా తీసున్నాయేంటి? పొద్దున్న లాక్ చేయడం మర్చిపోయావా? భలే వరే వేసింది నేనే. ఆ? ఏమండి, దొంగలు పడ్డారేమోనండి. దొంగలా? అవును, దొంగలే. లోపల మొత్తం దోచేస్తుంటారు. ఏమండి, వెళ్ళి ఎవరినైనా మగవాళ్ళని పిలుచుకురండి. అంటే నీ కళ్ళకి నేను మగాళ్ళ కనిపించలేదా? ఎక్కడొచ్చింది ఈ తేడా? ఉండు. అది కదండి, ఆ దొంగ విధవ తలుపు వారుగానే నక్కి మీ నెత్తి మీద ఒకటేస్తే. అమ్మో, దానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఐడియా, ఈ పుస్తకాలు నేను నెత్తిన పెట్టుకుంటాను. ఒకవేళ వారు కొట్టినా తప్పు తగులుతుంది, హెల్మెట్ లాగా. నాకేం భయం లేదు, నువ్వు జాగ్రత్త. అసలే నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు. నువ్వు జాగ్రత్త, నీ కడుపులో బాబు జాగ్రత్త. నేను వెళతా. దా, హ్యాండ్స్ అప్. ఇది తుపాకీ. కదిలావో కాల్ చేస్తాను. వెనక్కి తిరగకుండా నువ్వెవరవో చెప్పు. కదలొద్దు, నిజంగానే కాల్ చేస్తా. ఇదేమన్నా చెక్క అనుకున్నావా? నిజంగానే తుపాకీ. వేళాకోళాలకి ఇది సమయం కాదు. టిఫిన్ రెడీ, కాఫీ రెడీ. మీరు కాళ్ళు కడుక్కుని వస్తే వడ్డించేస్తాను. నా పేరు కుప్పయ్య, కుక్కుని. అమ్మా, ఉప్మాలో జీడిపప్పు వేశాను, అయ్యగారు తింటారు కదా. నిన్నెవరు పంపారు? నన్ను జార్జి గారు పంపించారు. చంపేశావు. మా బావ పంపించాడా? మ్మ్. మరి చెప్పవే. అవును, మా ఇంటి తాళాలు నీకెలా దొరికాయి? బయట వరండాలో స్తంభం మీద తాళాలు దాచుకుంటారని కూడా ఆయనే చెప్పారు. మీరు రాలేదు, తాళాలు తీసి పనిలో పడ్డాను. అమ్మా, రాత్రికో తవిడి బియ్యం పడేస్తే చాలుగా. చాలు గాని, నీకే రకం వంటలు చేయడం వచ్చో? చింత చిగురు పప్పు వండగలను, చికెన్ 65 చేయగలను. అంటే నీ గరిటకు రెండు పక్కల పొదలు ఉందన్నమాట. అవునండి. కానీ మా ఇంట్లో మీరేం చెప్పక్కర్లేదు, అన్ని జార్జి గారే చెప్పారు. అలవాట్లు అమ్మగారివి, ఆలోచనలు అయ్యగారివి పాటించమన్నారు, ఫాలో అయిపోతాను. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. నమస్కారం మంత్రి గారు. బ్రహ్మణి నమస్కారం మంత్రులు గారు. మానస సంచరరే. నా పేరు పంతులు కాదు. నమస్కారం మానస సంచర్య గారు. ఏమిటి, నా చేత సంగీత కచేరీ చేయించాలని వచ్చారా? ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మిమ్మల్ని ఆనందడోలికల్లో గంగ వెర్రులెత్తించేస్తాను. ఆ. ఇంతకీ బడ్జెట్ ఎంత వేసుకున్నారు? బడ్జెట్ అవన్నీ లోపల మాట్లాడుతున్నాను. చెప్పండి. గోదావరి శాస్త్రి గారు ఇల్లు ఇదేనా అండి? ఇదే, ఆయన మా బావగారే. ఆహా. కానీ ఆయనకి సంగీతంలో సాపాసాలు కూడా రావు. ఈ ఊళ్ళో విద్వాంసుని నేను ఒక్కడే. ఆహా. ఎవరు రాదు? ఎవరో సంగీత ప్రియులు బావా నా కచేరీ పెట్టించాలని వచ్చారు. ఇదే గోదావరి శాస్త్రి. నమస్కారం అండి. నమస్కారం. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. మీ గీతని పెళ్లి చేసుకున్న డేవిడ్ లేడండి, అతను మా బావండి. ఆహా, వాళ్ళు లేచిపోమని సలహా ఇచ్చిన ప్రబుద్ధుడు నువ్వేనా బాబు? కాదమ్మా, మిమ్మల్ని పెర్మనెంట్ గా లేపేయకుండా వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమని చెప్పిన బుద్ధుండమ్మా. ఎవరు బాబు వీరు? మీనాక్షమ్మ గారని. గీత గారి తల్లిగారా? కాదు, మా బావగారి చెల్లిగా. నువ్వు నోరు మీరా, అతనితో మనకు మాట్లాడి ఇక్కడ గీత ప్రస్థానం తేవడానికి వీల్లేదు. ముందు మీరు బయటికి నడవండి. అసలు మీరు ఎందుకు వచ్చారండి? శాస్త్రి గారు, నేను అబ్రాహ్మణుణ్ణి, పామరుణ్ణి. కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, గీత డేవిడ్ని పెళ్లి చేసుకోవడం వల్ల మతాల గోడలు అధపాతాలని కూలిపోను లేదు,
మానవత్వ విలువలు ఆకాశాన్ని అంటుకొనులేదు. కానీ అక్కడ మా వాళ్ళు ఇంకా జుత్తులు పీక్కుంటూనే ఉన్నారు, ఇక్కడ మీరు ఇంకా కత్తులు నూరుతూనే ఉన్నారు. అయితే ఈ హరికథ చెప్పడానికా బాబు తమరు ఇంత దూరం వేం చేసింది? కాదమ్మా, ఇంకో చిన్న బుర్ర కథ ఉంది, అది చెప్పి వెళదామని. ఏమిటయ్యా అది? గీత గర్భవతి. పుట్టింటి వారు తెగతెంపులు చేసుకోవడం వల్ల అక్కడ ఆవిడకి లోపమేం జరగడం లేదమ్మా. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లకి పుట్టింటి మీద మనసు పోతుంది, అది సహజం. పుట్టింటి వారు ఆడపిల్లని ఇంటికి తీసుకెళ్ళి ఆదరిస్తారు, అది సంప్రదాయం. అది నెరవేర్చే పెద్ద మనస్సే మీకుంటే చెప్పలేదన్న లోపం మాకుండిపోతుందని చెప్పి పోదామని వచ్చాను. వస్తానమ్మా. అలాంటి ముచ్చట్లు జరిగే యోగమే ఉంటే ఆ ముదన శబ్ది ఇలాంటి దిక్కుమాలి పని చేయదు. ఆవిడ దిక్కేదో ఆవిడ ఆనాడే చూసుకున్నారమ్మా, అది ముదనష్టమో అదృష్టమో చెప్పడానికి మనవెవరో అమ్మా. వస్తానమ్మా. అయ్యా, మరి భర్త గారు ఏం చేస్తుంటారు బాబు? దేశాలు పట్టిపోయాడు, 25 ఏళ్ళు పైన. ఆశ్చర్యం లేదండి, ఏమైనా అదృష్టవంతుడు, ఎక్కడో మనశ్శాంతితో జీవిస్తుంటాడు మహానుభావుడు. నిజం చెప్పారు. అయ్యా అయ్యా క్రిస్టియన్ గారు, అది నా మతం పేరు స్వామి. ఇందాక నన్ను పంతులు అన్నారు, అది నా కులం పేరు స్వామి. ఆహా. నా పేరు సింహం. నా పేరు జార్జ్. సంతోషం. చిన్న మాట, మా గీత అడ్రస్ కాస్త చెబుతారా? ఏమిటి, అక్కడికి వెళ్ళి కచేరీ చేస్తారా? వాళ్ళు మనశ్శాంతితో బ్రతుకుతున్నారు స్వామి. అదేం కాదండి, తల్లి లేని పిల్ల, దానికి కాస్త తోడుగా ఉందామని. ఓహో, మరి వారికున్న పట్టింపులు పట్టుదళ్ళు ఏవి మీకు? మనిషిని ప్రేమించేవాడికి మతం అడ్డం రాదయ్యా. మా తిరుపతి దేవుడు బీబీ నాంచారమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనుకున్నావు? మరో పిల్ల దొరక్క కాదు, మతం పేరుతో మనలో మనం కుమ్ములాడుకోకుండా ఉండటానికే. అర్థమైందే? ఆహాహాహా. ఆదర్శాన్ని నమ్ముకున్న ఒక గొప్ప మనిషిని ఇంట్లో ఇవాళ చూస్తున్నానండి. మరి అడ్రస్ ఇచ్చారంటే నేను వెళ్ళొస్తాను. అడ్రస్ ఇవ్వాల్సింది మీరే. ఓహో, నేను కదా ఇవ్వాలి. నేను రాసిస్తాను. చక్కని రాయండి. ఓహో, మార్గములుండగా. తిడుతుంటే ఊరుకున్నారా? చంప చెళ్ళు అనిపించాల్సింది. నేను ఆవిడ చంప చెళ్ళు మనిపిస్తే ఆ బ్రాహ్మలు నా నడుం బళ్ళు మనిపించేవారు. అప్పుడు మన వాళ్ళు ఊరుకుంటారా ఏమిటి? ఆహా, మత కలహాలు లేవతీయడంలో నువ్వు చాలా ఫస్ట్. చేత కాకపోతే సరి. అదేమిటి ఆశ్చర్య మడత పెడుతున్నారు? ఏం లేదే, మా డ్రైవర్ పెళ్ళడానికి చీరలు లేవుట, ఒకటి ఇద్దామని. అమ్మో, నా చీర ఎందుకు ఇస్తాను? ఆహా, కట్టుకున్న చీర మీదే నీకింత మమకారం ఉందే, పుట్టి పెరిగిన మతం మీద వాళ్ళకి ఎంత మమకారం ఉంటుంది. చూడు, ఆ శాస్త్రులు గారైనా ఇటు మీ నాన్నైనా బిడ్డల మీద ప్రేమ లేక కాదే, మతం మీద మమకారం చంపుకోలేక వాళ్ళు ఇంకా చిరుపురులు ఆడుతున్నారు. ఇంకొంచెం టైం ఇస్తే వాళ్ళే సర్దుకుంటారు. లేడీ హిట్లరు, ప్రపంచ యుద్ధం లేవదీయకుండా ఓ పని చేస్తావా? చెప్పండి. లైట్ ఆర్పేసి నోరు మూసుకుని అలా 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 మంచం మీదకి వచ్చా. పడుకుంటాను, ముందు ఈ బట్ట తినేవండి. అంతే. ఎవరండి? నా పేరు సింహం బాబు. భోజనాలు అయిపోయాను, లోపల నుంచే చెప్పానండి, వినిపించలేదా? గీతమ్మ తల్లి ఉండగా భోజనానికి ఏం లోపం అయ్యా? ఎవరు? సింహమాయ. బాగున్నావు మాయ? ఎన్నాళ్ళు గుర్తొచ్చానన్నమాట. అదేం కాదమ్మా, నీ అడ్రస్ తెలియకే రాలేదు. నాన్న అత్తయ్య బాగున్నారా మాయ? వాళ్ళకేం బెంగా బెత్తిగా మినప కుడుముల్లాగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? అబ్బాయి మంచివాడేనా? బాగా చూసుకుంటున్నాడా? ఏమండి, సింహం మావయ్యని నా మేనమావ. నమస్కారం. ఒక్క నిమిషం. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నాకు జ్ఞానకళా సింహం అనే బిరుదు కూడా ఉంది. మా గీతకి భర్తవి గనక నాకు అబ్బాయి అవుతావు. చూడబ్బాయి, చిన్నప్పటి నుంచి గీతకి సంగీతం నేనే నేర్పాను. గీత బిడ్డకు కూడా సంగీతం నేర్పాలనే సత్సంకల్పంతోనే వచ్చాను. సారిగమా సారిగమా. అయ్యా, అలా నేర్పిస్తే లోపల ఉన్న బిడ్డ భయపడి బయటకు వచ్చేస్తాడేమో. అంత భయంకరంగా ఉందే? ఆకలి చేత కేకల్లాగా వినిపిస్తున్నాయి. అయితే వేసేస్తే సరిగ్గా రావచ్చు. రండి రామయ్య. రండి. భార్యకి పురుడొస్తే భర్తకి సెలవివ్వరు మిస్టర్ డేవిడ్. ఇది చాలా అన్యాయం. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే సెలవు ఇచ్చినప్పుడు పిల్లలు పుడుతున్నప్పుడు మాత్రం సెలవు ఎందుకు ఇవ్వరు మేడం? ఆ మాట ప్రభుత్వాన్ని అడుగు. గీత, నీ లీవ్ శాంక్షన్ అయ్యి రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. ఎవరి సాయం లేకుండా ఎలా పురుడు పోసుకుంటుంది మేడం? గీత మార్గం ఆలోచిద్దాం, మీరు పదండి. నువ్వు ఉండు గీత, నీకు గర్భం వచ్చిన దగ్గర నుంచి ఆవి పడిపోతుంది. ఈర్ష్య, కుళ్ళు. అబ్బా, మీరు ఉండండి. నువ్వు ఉండు. మేడం, మగవాళ్ళ గర్భం వస్తే ప్రసూతి సెలవు ఉంటుందా? ఏ, నీ గర్భం వచ్చిందా? అబ్బే లేదు మేడం, మీ గురించి అడుగుతున్నా. ఐసి
I'll take disciplinary action against you. You're very indecent fellow. కరి మకరి దిక్కిగా సినుంద దిక్కులేక హరిహరిగావు మనసు మొరలిడగా. ఆహా, శభాష్. అయ్యా మీకెన్ని సార్లు మొరపెట్టుకున్నాను ఆవిడ ముందు ఆ సంగీతం పాడొద్దని. అదేమిటయ్యా, నేనేమో అభ్యంతరకరమైన పాటలు పాడుతున్నానా? భగవత్ సంకీర్తనే కదా. పాటకి లయ ప్రాధాన్యం, అది కూడా ఉంటే భేషుగ్గా ఉండేది. పైగా శిశుర్వెత్తి పసుర్వెత్తి వెత్తి గానరసం పణి అన్నారు. అదే నా భయం. మీ గానానికి కడుపులో బిడ్డ భయపడి అడ్డం తిరుగుతాడేమో భయం. ఆ భయం ఏం అక్కర్లేదు. అమ్మాయి సుఖంగా ప్రసవించాలనే నా గానాన్ని వినిపిస్తున్నానయ్యా. అబ్బా మీరుండండి, నువ్వు పాడు మావయ్య. ఆ పాడు మావయ్య గురించే నా భయం. అయ్యా మా ఆవిడ ప్రసవించడానికి ఉపయోగపడే ఆ సంగీతం ఏదో నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను. నాకు అభ్యంతరం లేదు. ఉమ్. కరి మకరి జిక్కి. ఏది నేను మీకు చిక్కినట్టు? ఎత్తుడమేనోయ్ అను. కరి మకరి జిక్కి. కరి మకరి జిక్కి. కరి మకరి జిక్కి. కరి మకరి జిక్కి. అమ్మాయి, ఇలాంటి భయంకరమైన శబ్దాలు వింటే నిజంగా నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పా. దా. మీరు ఈ పాట నేర్చుకుంటే రేపటి నుంచి మావయ్య దగ్గర పాట వినటం మానేస్తా. వర్షం కురిసేటప్పుడు వాతావరణంలో మనకు ఒక వింత వాసన వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? అదేమిటో చెప్పండి. మట్టి వాసనమ్మా. అలాగే వసంతకాలంలో అంటే 9వ నెలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువులు అవి మొయ్యకూడదు. అయ్యగారు మాకు నొప్పులు ప్రారంభమయ్యాయి బాబు. సింహం గారు నేను ఆసుపత్రి చేర్చాం. ఏమండి ఏమైంది? మొదట కాన్పు రావడం కష్టమన్నారు. అబ్బా ఏం జరిగిందో త్వరగా చెప్పండి. ఆపరేషన్ కూడా చెయ్యాలన్నారు. చేశారా? ఇక్కడ కూడా ఒక కీర్తన అందుకుంటే లోపల బిడ్డ క్యారమన్నాడు. ప్రసవైందా? మగబిడ్డ. బాబు నేను తాతనయ్యానయ్యా. థ్యాంక్స్ అండి. బాబు బాబు అచ్చం నీ పోలికే. ఆ నవ్వు చూడు. చిన్న కూర అడుగు, నువ్వేం అడిగినా చేసేస్తా. బాబు పుట్టినట్టు మీ నాన్నగారికి తెలియచేయండి. మా నాన్నగారికే కాదు, మీ నాన్నగారు కూడా రాస్తాను. రావడం రాకపోవడం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అదేం పని? ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు. శుభం అంటూ మనోడు పుట్టాడు ఉత్తరం వస్తే అటు చింపెత్తావా? నోరెత్తామంటే పీక నొక్కేసి కొయ్యి పెట్లో దోసేస్తా. తోసేయ్యా తోసే. అందరూ ఆ పెట్లోకి వెళ్ళొస్తున్న వాళ్ళే. సత్యలోపు మనోడు చూసి యోగం కూడా లేకుండా చేస్తున్నావు. అన్ని వదులుకుని ఆడెళ్ళిపోతే ఆడి వెనక మాలేస్తానంట పెట్టే. నీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గుంది. చూడు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఒంటెలు కూడా పోయటానికి లేదా? ఏ తండ్రి సుసుమేరి గుండె నొప్పి. వదిలిపోద్ది. గుండె నొప్పి అమ్మా. ఏంటమ్మా? రోస్మేరీ ఏమైంది? ఏమైందమ్మా? ఏమవుతే కొడుకు దగ్గరికి వెళ్తదంట, మనవణ్ణి సోత్తదంట. సేవ దచ్చినోని కాదు, మరి గణగిద్దంశం. మా తాత మేడల మీద పీతలు బాగించేవాడు. రోస్మేరీ నొప్పి ఎక్కువైందమ్మా. పోన్లే నాన్న, ఓసారి మనం అంతా వెళ్ళి చూసొద్దాం. వాడి మీద ఉన్న బెంగతో అమ్మకి గుండె నొప్పి కూడా తగ్గటం లేదు. నోరు మొయ్యండి. మీరందరూ సచ్చినా నేను ఒప్పుకోను. నాతో మాట అంటే మాటే. అవతల పేదనికి ఏలైపోతుంది. చర్చికి వెళ్దాం పదండి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠవుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమం బయ్యడిన్. ఏమిటి మీనాక్షి, సావు కబురు ఏదో విన్నట్టు ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తావేమిటి? వచ్చింది అలాంటి కబరేగా. చాలా తప్పు మీనాక్షి. ఎవరికో బిడ్డ పుట్టిందంటేనే సంతోషిస్తాం. అలాంటిది మనింటి పిల్ల తల్లయిందని తెలిస్తే సంతోషించక మాట్లాడతావే. ఏమని సంతోషించమంటావు? కులం మతం కాని వాడిని కట్టుకొని బిడ్డను కన్నందుకు నేను కుమిలి చావాలి. కుమిలిపోవాల్సింది నువ్వు కాదే, దాని తల్లి. అది కుమిలిపోతూనే ఉంది. ఏమిటి నువ్వు అనేది? నిన్న రాత్రి లక్ష్మి కల్లో కనిపించి నా కూతురు మీకెవరికి అక్కర్లేకపోతే నేనే తీసుకుపోతాను అంది. నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్కసారి వెళ్ళి దాన్ని చూసారా? అదంతా నీ భ్రమ. ఏదో ఆలోచనలో పడుకొని ఉంటావు, అలా అనుకుంటుంది. మడి కట్టుకుని రా, భోజనం వడ్డించేస్తా. జాగ్రత్త.
పదవే పద. నువ్వు ఉండమ్మా, పిలవకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది. నువ్వు వెళ్ళవే. నువ్వు అమ్మని చూస్తుండు, నేను వెళ్ళి పిలిచాను. నువ్వు వెళ్ళు. ఏంటే నువ్వు ఆగమ్మా, అది వెళ్ళి పిలుచుకొస్తుంది. అన్నయ్య 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 చూసి నువ్వు ఒక్కదాని వచ్చావమ్మా. అమ్మా అమ్మా అయిపోయావురా. ఈ 2 ఏళ్ళ నుంచి ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదట్రా. అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలేరా నీ ప్రేమ. అమ్మా కనీసం మమ్మల్ని చూడటానికైనా రాలేదే అన్నయ్య. వద్దామని అనుకున్నానమ్మా, కానీ నేను వస్తే నాన్న కోపం వస్తుంది, గొడవ అవుతుందని రాలేదు. అమ్మకి గుండె నొప్పి వస్తుందని రాలేదు. అమ్మా గీత, ఎవరొచ్చారో చూడు. నీ మనవని చూద్దాను, పదవే పదక్క. అక్క అక్క, నీ అల్లుని చూడవా? పోరా. గీత, మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు. ఇందులో తప్పేదైనా ఉంటే నాదే కానీ మీ అబ్బాయిది కాదు. అందువల్ల నన్ను నిందించండి. ఇప్పుడు నిందించినా నిగ్గదీసినా లాభమే ఉంది. రక్త సంబంధం చంపుకోలేక సిగ్గు విడిచి మేము ఇక్కడికి వచ్చాం. ఆ సంచులు ఇవ్వండి. అలా నిలబడిపోయారే, రండి కూర్చోండి. రెండతయ్యా, వదిలేరు, రండి. కూర్చుంటాం. వచ్చిన వాళ్ళం కూర్చోక ఏం చేస్తాం? ఒరే, కడుపు తీపి చంపుకోలేక నాన్న కూడా వచ్చాడు. నాన్నొచ్చాడా? ఏడి? రాకేం చేస్తాడు? నువ్వు తెంచుకున్నా పేగబంధం మేము తెంచుకోలేకపోయాం. వచ్చాడు, అభిమానం చంపుకొని ఆ గేటు దగ్గర నిల్చున్నాడు. ఏడి 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 నా మనడేడి? నాన్న, నేను చేసిన పని మనసులో పెట్టుకోకుండా నీ మనవణ్ణి చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. లోపలికి వెళ్దాం రానన్నా. నేను వచ్చినా వచ్చేవుని కాదు, ఆ ముసిల్ది గొడవ చేస్తేనో కాదనలేక వచ్చా. మనసు ఉండాలే గానీ మార్గం ఉండదా అని ఏదో రకంగా నువ్వు వచ్చావు. నాకు అదే 10,000. నీ మీద నాకు ఇంకా కోపం పోలా. ఆ విషయం నువ్వు ఇంట్లోకి రాకుండా రోడ్డు మీద నిలబడిపోయినప్పుడే నాకు అర్థమైపోయింది. నీ మనవని చూసుకుంది కానీ రానా? నీ అబ్బా ఉప్పు పులుసు తిన్న మడిసారా, మానం మర్యాద మనిషి అబ్బరా ఉన్నాడు, అది గుర్తుంచుకో. అలాగేలే నాన్న, రా. చూడు, ఇవాళ నేను ఈ గుమ్మల్లో అడిగెడుతున్నాను అంటే ఈ మట్టగెరస మొఖం చూసి కాదు, ఈ కుటుంబం వంశం గౌరవం పెత్తెట్టా నిలబెట్టే నా మనవడి కోసం, అది గుర్తుంచుకో. అట్లాగేలే నాన్న, దా. ఇదిగో, ఆడు నీకు మళ్ళీ ఇట్లాంటి ఎదవ పనులు చేస్తే అర్థంగా నరికి పారేస్తాననే ఆ చిన్న మట్టగెరస కలిసి చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చుగా నాన్న. ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా, కొంచెం సంతోషమే. నేను అమ్మను. ఇది సూప్ చూడు, కొర్రమిలా చూస్తున్నాడు. గీత, నాన్న అలిగాడు, బాబుని తీసుకురా. నాకు భయం, మీరు తీసుకెళ్ళండి. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. మీరే తీసుకెళ్ళండి. చెబితే అర్థం చేసుకోవాలి, తీసుకురా. తీసుకెళ్ళమ్మా. రా. నమస్కారం మావయ్య గారు. నాన్న, మీ మనవడు వచ్చాడు. తాతగా తాతగా చాలే అవయ్యా. తాతగా తాతగా తాతే. అబ్బే, నీ పేరేమిటయ్యా? కుప్పయ్యమ్మా. కుప్పయ్య. ఈ పూటకి ఏం వండుతున్నావు? చూడండమ్మా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆగడ్డే వండుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆగడ్డే తింటున్నారు. అదేదో నువ్వే తిను. మా నాన్న నీచులేందే ముద్దెత్తాడు. అంచేత ఈ పూటకి రొయ్యల కూర వండు. రేపేం చేయాలో నేను మళ్ళీ వచ్చి చెప్తా. ఆగండమ్మా, ఈ ఇంట్లో అవన్నీ కుదరవమ్మా. కుప్పయ్య, రాక రాకొచ్చిన బంధువులతో అలాగైనా మాట్లాడేది. వాళ్ళకి ఏం కావాలో అదే చేసి పెట్టు. మీకేం కావాలో చెప్పి చేయించుకోండిదినా. ఇది మీ ఇల్లే అనుకోండి.
మన ఇష్టాలు ఇంటికొచ్చే బంధువుల మీద రుద్దుతావా? వాళ్ళకేం కావాలో అదే చెయ్యి. ఏమనుకోకదనా? చైమా ఉండలు పీతల పులుసు కూడా చెయ్యి. పోస్ట్ ఆఫీసు వీధి 17వ నంబర్ అని రాశారు. ఇదేననుకుంటానన్నయ్యా, 17 కూడా వేశారు. ఓ స్ట్రీసు పాడేగైద కుక్క పిల్ల నా పిండాకుడు ఇవే గుర్తులు. డేవిడ్ గారి ఇల్లు. గీత మొగుడి పేరు ఇదేననుకుంటా. రాన్నయ్యా, ఇదిగో కాస్త సామాన్లు పట్టుకో. చిచి, ఆ వెదవచ్చు కడేనాయనా, చుట్టకంప నాకు పడదు. అలా చూస్తావేంటి? సర్కో, ఆ సామాన్లు కూడా ఇచ్చానయ్యా. సింహమా, ఓ నీ పెడత మొహం మండా, ఇక్కడ తగలడ్డా. ఏదో కచేరీ అన్నావు, ఇక్కడేం చేస్తున్నావురా? కచేరీలు ఇక్కడే చేస్తున్నాను బావా. గీత బిడ్డకి సంగీతం నేర్పుతున్నాను. అభిమన్యుల్లాగా వాడు కడుపులో ఉండే సగం పాఠాలు నేర్చేసుకున్నాడు. అఘోరించినట్టే ఉంది నీ తెలివి. ఇంతకు గీతేది? అమ్మాయి, వచ్చారు. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావమ్మా? బాగున్నా? కనబడ్డం లేదు, పీనుగులా ఉంది. చూసేవాళ్ళ పెట్టేవాళ్ళ. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎవడికే తాళ నిలబెట్టే మాట్లాడుతున్నాం? కూర్చోండి కూర్చోండి. ఎంత కాలానికి వచ్చారు? అయితే నీ దగ్గర నుంచి ఉత్తరం రాకముందే మీ అమ్మ నా కల్లో కనబడి నాకే కనబడి, ఏమమ్మా మీనాక్షి, మా గీతను అలా వదిలేస్తావా అని అడిగి, ఇక ఆగలేక వచ్చాను. ఇదిగో నా మాట కాదని లేక మీ నాన్న బయలుదేరాడు. పోన్లే అత్తయ్య, ఇప్పటికైనా నన్ను క్షమించాలి. అవునండి, మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషం. ఇదిగో సామాన్లు అతని చేతికి ఇచ్చాను. నమ్మకస్తుడేగా. ఆయన మా నాన్నగారండి. అలాగా, చాలా సంతోషం నాయన. కలివిడి మనిషి, చేతిలో సామాన్లు కలబడి మరి వెళ్ళుకున్నాడు. పద గీత, మీ నాన్న పూజకి ఏర్పాటు చేద్దు గాని. జీవము నీవే కదా బ్రోచే, భారము నీదే కదా. కుప్పయ్య, కుప్పయ్యో, ఏం వంట చేస్తున్నావు? చూడు, నిప్పులు కూడా కడుగుతుంది, అంత ఆచారం. ఆవిడ ఈ ఉన్నంతకాలం ఈ చుక్కల నీచు వాసన కూడా రాకూడదు. వాళ్ళు ఇంట్లో ఉన్నంతకాలం నీచు తప్ప ఇంకోటి ఉండడానికి వీల్లేదన్నారండి. అలాగా? చూడు, మా వదినకి వంట విషయంలో ఎంత పట్టింపో పెంటలేవదీయడంలో కూడా అంతే పట్టింపు. ఆ విషయం రోజు మీ మేరీకి చెప్పు. ఏమిటి కోపా? ఏమిటి గొడవ? ఓండి బాబు, ఈ ఇంట్లో నీచు ఉండడానికి వీల్లేదని పట్టుబడుతున్నాడు ఈయన. అసలు ఆలో నీకెందుకు వచ్చింది? గీతకి ఈ విషయం తెలియంటే నిన్ను నన్ను నాన్ వెజిటేరియన్ కూడా చూడకుండా నమ్మిలి మింగేస్తుంది. అమ్మగారే వండమన్నారు బాబు. గీత వండమని చెప్పిందా? నీచు పేరు చెప్తేనే డోక్కునే మనిషి నీచు వండమా? అవును బాబు, మన ఇష్టాలు బంధువుల మీద రుద్దకూడదు, వాళ్ళు ఏమడితే అదే చేసి పెట్టు అన్నారు బాబు. మాళ వచ్చా, అందుకని అలా ఉంటుందిలే. గీతం గాని ఈ పూటకి చక్ర పొంగలి, పులిహోర, గుమ్మడి వడియాలు, కూర, బీరకాయ కూర చెయ్యి. అలాగే బాబు. కుప్పయ్య, పాయసం చేసావనుకో పుచ్చుకోవడానికి భేషుగ్గా ఉంటుంది. అలా పచ్చడి చేసావనుకో అమోఘంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం శాఖాంబరీ దేవి వరప్రసాదం, ఆంధ్రుల అభిమాన శాఖం. నా చింత పిక్క, నా చోప ముళ్ళు, నా కోడి పులుసు. చూసావా రోస్మేరీ, బుజ్జిగాడు మూతి ఆ తాత సుట్ట ముక్కలా ఉంది. పెద్దవుతే నానంత అవుతాడు. ఎక్కడా నా పన్నీర్ బుడ్డి, నా పాలకాయ పూస, నా గంధం చెక్క? ఎక్కడా? ఇక్కడున్నాడా నా బంగారు తండ్రి, నా చిట్టు తండ్రి, నా కన్నా? చూసావా అన్నయ్య, వాడి ముక్కు నీ ముక్కే, బ్రాహ్మణ్యం ఉట్టి పడుతోంది. కుర్రపిల్ల కాని పని చేసినా వేద పండితుల ఇంట్లో పుట్టాడు. ఆ తేజస్సు రాకుండా పోతుందా? అమ్మా అమ్మా రోస్మేరీ, యావయ్యా గుండె నొప్పి, యాదవ కంపెనీ గుండు తప్పమ్మా, చేపల బజార్ అయిపోయింది. దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు కావగ దాస్యమ సంగినావు. నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావువయ్యా.
బాబు తెల్లవారుజామున 2 గంటలైంది. మీరు పడుకోరు, నన్ను పడుకోనివ్వరు. 24 గంటలు వీళ్ళకి సేవలు చేసి నా ఒళ్ళు హోలం అయిపోయింది. 5 అయిందంటే మళ్ళీ దెయ్యాలు నిద్రలేస్తాయి. బాబు నా మీద దయ తెలిసి నన్ను వదిలేయండి బాబు. వెర్రివాడ, అప్పుడే ఏమైనది? ముందున్నది ముసళ్ళ పండగ. కౌరవ పాండవ సంవాదం ఇంకా సభా విరాట పర్వాల్లోనే ఉన్నది. యుద్ధ పర్వం ఇంకా ఆరంభం కాలేదు. అయితే కురుక్షేత్ర సంగ్రామం తప్పదంటారా బాబు? ఆ కృష్ణ పరమాత్ముడంతటి వాడికే ఆపడం చేత కాలేదు. మానవ మాత్రులం మనమెంత. అయ్య బాబోయ్, మధ్యలో నేను ఇరుక్కుపోయాను కదా. నేను మాత్రం బాధపడ్డం లేదా? చింతించకు పార్థ, యుద్ధం పాకానబడాలే గాని ఈ ఇంట్లో ఎవరికి తిండి తిప్పలు ఉండవు. అప్పుడంతా రెస్టే నీకు. ప్రస్తుతానికి నా సంగీతం వినటం ఒక్కటే నీ ఆత్మకి శాంతి. పైగా సంగీతానికి కొండల్ని కరిగించే మహత్తర శక్తి ఉన్నది. రాధవది పిచ్చికంత నీ మనస్సెంత అయిపోవచ్చింది. పవళింపు సేవ అయిపోగానే ప్రభాత సేవ మొదలెడతాను. విను. జలజ సంభవనుత మదవైరి సన్నుత సిధార సెలవా సెలవా మాకు సెలవా. శ్రీరామచంద్ర సెలవా మాకు సెలవా. నగరాజోద్భవ నూత నగవైరి సన్నుత నగరాజోద్భవ నూత నగవైరి సన్నుత పరమా. సంగీతానికి కొండల్ని కరిగించే మహత్తర శక్తి ఉందని విన్నాను గాని మనుష్యుల్ని కూడా బండలుగా మార్చే శక్తి ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మా ఆయన వచ్చారే, రండి. ఆహా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇల్లు ప్రశాంతంగా ఉంటేను మీరంతా వెళ్ళిపోయారు అనుకున్నాను. సరేలేండి, మా మీద మీకు ఎప్పుడు నమ్మకం లేదు. నమస్కారం అమ్మగారు, నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, డేవిడ్ బావని. మీరు జ్ఞాపకం లేకే? నమస్కారం. సింహం గారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనే కదండి, మా బావగారు కూడా వచ్చారు, లోపల ఉన్నారు. ఓహో, కథలోని పాత్రలన్నీ ఒకే గూటికి చేరాయన్నమాట. బాబ్రీ మసీదు రామజన్మభూమికి ఒకే చూరు కింద శంకుస్థాపన జరిగినంత ఆనందంగా ఉందండి. చెప్తాం. బావా ఏమ్మా, బాగున్నావా? అచ్చికిచ్చి బావా, నీ మేలు ఈ జన్మలో అదే మర్చిపోయా. అదే అదే కృతజ్ఞతలు, సెలవులు, సన్మాన పత్రాలు అని చెప్పి సభ పెట్టి నన్ను పరాయణ చేసేకు. చూడు, మీ అక్కయ్య నేను కలిసి అర్జెంటుగా కష్టపడి ఓ అమ్మాయిని కనేస్తాం. కట్నం అడగకుండా మీ అబ్బాయికి చేసేసుకో. అలా అన్నా బావ. రండి, స్నానం చేసి భోంచేద్దరు గాని. అమ్మా, ఈ ఇంటికి వచ్చిన మొదటి బంధువుని నేను. బొత్తిగా మొహమాటాలు లేనివాడిని, ఆప్యాయతను పంచుకోవడమే తప్ప ఊరగాయలు నంచుకోవడం మీద వ్యామోహం లేనివాడిని. అవతల మా కస్తూరిటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. స్టాకు లారీలో లోడ్ చేయించాలి, తెల్లారేసరికి హైదరాబాద్ లో ఉండాలి. ఇప్పటికి నన్ను వదిలే. అయ్యా, ఏం కుప్పయ్య, బాగున్నావా? బాగున్నానండి. కస్తూరిటి గుడ్. అదేమిటండి ఇప్పుడే వచ్చి అంతలోనే వెళ్ళిపోతానంటారు? నీ సంగతి మర్చిపోయానే. భార్యామణి, ఆ మీనాక్షమ్మ గారికి ఓరు వంకర, నీకు బుద్ధి వంకర. మీ ఇద్దరూ కలిసి ఏదైనా గొడవ చేశారంటే నీ కాలు చేయి షూర్గా వంకరైపోతుంది. జాగ్రత్త. బావా చాలా కాలం అయింది కదా మీ అక్కయ్యని చూసి. లవ్ కబుర్లు. ఓ అయితే కరెక్టే. వస్తానమ్మ గారు. చూసావా గీత, మనం అనుకున్నట్టుగానే మనకు బాబు పుట్టి అటు తాతని ఇటు తాతని చెవుకు తాడేసి లాక్కొచ్చేశాడు. వాళ్ళ ధోరణి చూస్తుంటే మీరనుకున్నట్టు కాక ఏదో బలవంతం వచ్చినట్టు కనిపిస్తున్నారు బాబు. గీత, మా వాళ్ళు నీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? ఇబ్బంది కలిగించినా అది చెప్పుకోదగ్గది కాదు. బాబు పుట్టి 10 రోజులు కాలేదు, అప్పుడే మీ కొడుకు మీద మీకు ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. అలాంటప్పుడు 30 ఏళ్లుగా మీ తల్లిదండ్రులు మీ మీద పెంచుకున్న బంధాన్ని నేను 3 ముళ్లతో తెంపేశానన్న బాధ వాళ్ళకుండటం సహజం కదా. ఆ బాధ మర్చిపోవడానికి కొంత టైం పడుతుందండి. నీ అవగాహనకి హ్యాట్స్ ఆఫ్ గీత. ఏది ఏమైనా ఇక మన సమస్యలన్నీ తీరిపోతున్నాయి, ఇంకా మనం సుఖంగా ఉండొచ్చు. సమస్యలు పెరుగుతున్నాయి బాబు. డబ్బాడు బియ్యం వారానికే ఖాళీ అయిపోయినాయి. పప్పులు ఉప్పులు ఉఫ్ఫును ఉదెత్తున్నారు. అవే మాటలు ఊరుకో, వాళ్ళు వింటే బాగుండదు. జనాభా పెరిగి చేయడానికి నాకు కష్టంగానే ఉందమ్మా. ఇంకో 4 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారులే కుప్పయ్య. వెళ్ళేటట్టు కనిపించడం లేదు బాబు. వెళ్ళకపోతే ఇంకో 4 రోజులు ఉంటారు. ఊరికే నసపెట్టక అసలు నీకేం కావాలో చెప్పు. 2 బస్తాల బియ్యం.
6 బస్తాల సామాను కావాలి బాబు. అంతే కదా, ఆ. ఇప్పిస్తాను పద. చెల్లెమా ఇవాళ శనివారం. అందుకేనయ్యా ఏడుకొండల వాడికి దీపారాధన ఏర్పాటు చేశాను. పూజ కానిచ్చేద్దాం. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యాంతర శుచిః. ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్వామికి దీపారాధన వెలిగించు, అలాగే హారతి కర్పూరం కూడా వెలిగించమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తండ్రి నీ నామం శ్రీయంకాయ కళ్యాణాయ నిధయేత్తినా శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సంభ్రమాలోక సంభ్రూ విభ్రమజాయ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా వెనుగాక రాజానికి కావలసిన అన్నము మాకు వేడివ్వండి. మహారాజాయ నమః. ముద్దు పెట్టరా, ముద్దు పెట్టరా, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు అని. తిరుమల మందిర సుందర గోవింద హరి గోవింద. నడి సముద్రమున దేవా నావా నడి గోవింద. తిరుమల మందిర పరిశుద్ధ 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 హరి గోవింద గోవింద హరి గోవింద పరిశుద్ధ పరిశుద్ధ హరి గోవింద గోవింద తిరుమల హరి గోవింద. ఏమిటి నాన్న ఇలా వచ్చావు? వెళ్తున్నానని చెప్పడానికి వచ్చా. ఎక్కడికి? మా ఇంటికే. ఇప్పుడు నువ్వు ఉన్నది నీ ఇల్లు కదా? అట్ట అంటే పొంగిపోవడానికి నేనేమి ఎదవని కాదు. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అది ఇల్లా? జైలురా, జైలు. కమ్మగా ఇంత ఏట మాంసం తినడానికి ఇల్లేదయ్యే, ఇంత కోడి మాంసం తినడానికి ఇల్లేదయ్యే. ఎదవది ఈ సొట్ట మొక్క పీల్చుకోవడానికి కూడా ఇల్లు లేకపోయే. పొద్దత్తమానం గుయ్యమని ఆ శివంగాడి సంగీతపు అరుపులు, ఆ బాపనమ్మ కరుపులు. ఒక్క మొక్కలో చెప్పాలంటే మేమంటే నీ పెళ్ళానికి గానీ ఆ లోళ్ళకి గానీ అస్సలు గెడతలేదురా. అదేం లేదు నాన్న, గీత చాలా మంచి పిల్ల. నీతో చనువుగా ఉండకపోవడానికి కారణం భయమే. భయమో అసహ్యమో నాకు తెలుసు, కానీ నా మానాన్ని నన్ను వదిలేయి. ఇగో మీ అమ్మ గుండె ఆగిపోయేదాకా ఇక్కడే ఉంటానంటే ఉండని, కాదు ఎప్పుడు వస్తానంటే అప్పుడు బస్సు ఎక్కిచ్చి. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడబాకరా. అయినా నీ మీద నాకేం కోపం లేదురా. నీకు కూడా ఇక్కడ నచ్చకపోతే మన ఊరు వచ్చేయి. నువ్వేదో చిన్న తప్పు చేసావు కదా అని మన గానిగెద్దోళ్ళ వంశాన్ని నాశనం చేసుకునేంత ఎదవని కాదు. బస్సుకు టైం అయిందే, వస్తా. తెల్ల ఏనుగు వచ్చి వాకిట నిలచేను, నల్లాని నా స్వామి మేలుకో మేలుకో. ఆహా, ముగ్గు ముచ్చంలా వచ్చింది. పిన్ని, ఇదిగోండి పిన్ని కాఫీ. పిన్నే? ఎవతే నీకు పిన్ని? మీరే గీతకి అత్తయ్య అయితే మరి నాకు పిన్నేగా. పిన్నే పిశాచమా? వరుస పెట్టి పిలవడానికి ఎంత ధైర్యమే నీకు? గీత పిలుస్తుందిగా. అది నా సొంతం. అది కిరస్థాని వాడిని పెళ్లి చేసుకుందని మీరంతా నాతో వరుస కలిపేస్తారా? నా సంగతి నీకు తెలీదు, జాగ్రత్తగా ఉండు. ఏమైంది అత్తయ్య? ఇది నన్ను వరుస పెట్టి పిలుస్తుంది. ఇది అదేనా మర్యాద దక్కదు. ఏం చేస్తావే? మరి మీదికి వస్తున్నావు. అత్తయ్య నువ్వు ఉండు. అది మరి పేల మీద పేలిపోతుంది. నువ్వు మట్టెక్కడ సరే ఎగరెగర పట్టాలా? వదిలి గారు దయచేసి మీరు ఉండండి. నాకు చెప్తావే? ఈవిడికి ఒళ్ళంతా నోరే, ఈవిడికి చెప్పు. ఏమిటే కూస్తున్నావు? అత్తయ్య నాకు చెప్పకు. ఆ కాట్ల కుక్కని అదుపు చేయి. పోవే గుడ్ల గుబ. నీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లారి చిల్లారి పళ్ళు వింతాలు వింటీవా. నువ్వు వాళ్ళతో కలిసి నా ప్రాణాలు తీయాలా మావయ్య? నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, కేవలం నీ ఆనందం కోసమే నేను పాడుతున్నాను. సరే, ఇహ నుంచి వాళ్ళ ఆనందం కోసం ప్రభు కీర్తనలు కూడా పాడతాను, సరేనా? యేసునామమే పావనము
ప్రభు యేసు కీర్తన జీవనము. పట్టుకో చూడమ్మా ఎలా ఉందో. కొంచెం పక్క ఈ పక్క ఓం కొట్టొచ్చినట్టుగా గుమ్మానికి ఎదురుగా కనబడాలి. సరిపోయిందమ్మా. పక్క జరుగు, పక్కకి. చూడమ్మా. ఈ ఇంటికి పట్టిన శని పారిపోవాలి. పదవే. ఆహా ఓహో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనండి. ఒక గుమ్మానికి ఓ, మరో గుమ్మానికి యేసు, మధ్య గుమ్మానికి అల్లా ఫోటో కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఇదిగో అబ్బాయి, ఇలా రా. ఆ జంక్షన్ దాకా వెళ్ళి కాస్త కొప్పు పిల్లి తెచ్చిపెట్టు. నేనా? నువ్వే. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. వెళ్ళిరా. బాగా కలివిడి మనిషి. దొంగలరారు వెళ్ళండి, తప్పదు మరి. అది కాదయ్యా, ఒళ్ళు గాలి దేడేడుస్తుంటే. ఇదిగో ఆ రెండో మాట నేను అనకూడదు. వెళ్ళండి. హౌస్ ఓనర్ అయ్యా, జాకెట్లు దమ్మట్ట తెస్తాను గాని జడపిన్నులు వెళ్ళండి. పడేవు. జడపిన్నులేక జాకెట్లు తెస్తాను. నువ్వు సుత్తట్టుకో, మేకలు కొట్టుకో. నువ్వు సుత్తట్టుకో, మేకలు కొట్టుకో. తాగరా, తాగు. మీ అమ్మిస్తే మాత్రం తాగుతావు కదరా, తాగు. అయ్యయ్యో అదేంటండి ఒళ్ళో పడకబెట్టుకున్నారు, తడిపేస్తాడు. ఇలా ఇవ్వండి. ఆ, అన్ని సేవలు నువ్వే చేసి ఎక్కువ ప్రేమ కొట్టేద్దామనా? ఆ, అంటే బాబుకు నా మీద ప్రేమ తగ్గిద్దామనా? పిచ్చిదానా, సహజంగానే పిల్లలకి తల్లుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకు మీ ఆడవాళ్ళు చేసే సేవలు మా మగవాళ్ళు చేయలేరు కాబట్టి. చూడు, బాబు నిన్ను ఎక్కువగా ప్రేమించినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం తక్కువగా ప్రేమించకూడదు. ఎందుకో తెలుసా? పెద్ద అయిన తర్వాత వాడికి నేను సమాధానం చెప్పాలి. అందుకని నన్ను సేవలు చేయని, తప్పుకో. నువ్వు దాగరా. ఇంకా ఎంతకాలం బాబు అని పిలుస్తాం? వాడికి పేరు పెట్టద్దా? వద్దు. రామ, కృష్ణ వగైరా పేర్లు పెడితే హిందూ అని తెలుస్తాయి. యేసు, జార్జి అని పేర్లు పెడితే క్రైస్తవుడు అని తెలుస్తాయి. అసలు బాబు అనే పేరే ఉంచేస్తే ఏ మతం వాడిని అంటదు. మొట్టమొదట మనిషి పుట్టినప్పుడు వాడు ఏ మతానికి చెందినవాడు? అవును దేవ్, వీడు మతమౌఢ్యానికి కనువిప్పు కావాలి. రెండు మతాల సమన్వయానికి నిదర్శనం కావాలి. అయ్యో అదేంటండి, అలా పాలు పడితే పొలమారి దగ్గొస్తుంది. అయ్యో, వీడు దగ్గాడంటే మీ అత్తయ్య తలుపు కొట్టి రంగంలో దిగిపోతుంది. ఏమవుతాయో ఏమిటో. అంతా రావడం సంతోషమే గాని రోజుకొక ప్రపంచోద్ధం జరిగిపోతుంది. ఇవాళ మళ్ళీ గొడవైంది. నువ్వు తెలివిగా సర్దితే సరిపోతుంది. ఏం సర్దడో ఏమిటో. అయ్యో అయ్యో, రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గేస్తే తుపుక్కు నమ్ముతావా? నీకేం భయంకాలం వచ్చింది? మిరపకాయ తిని కాకిలేగా ఎందుకు అరుస్తున్నా? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? తిట్టడానికి ఆవిడెవరు? ఇది నీ కొడుకు ఇల్లు, నీ ఇష్టం. ఎక్కడైనా ఉమ్మొచ్చు, ఏమైనా చేయొచ్చు. అడగటానికి అదేవతి. అది నేను పెట్టిన ముగ్గే మహంకాళి. అయితే ఏమైంది దయ్యం? జయమా, ఏటే పెడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరవతాగ్రహారం వెళ్ళి అడుగు. ఈ మీనాక్షమ్మ సంగతి చెప్తే పిట్టలు కూడా నీళ్ళు తాగవు తెలుసా? అబ్బో, అందుకే నీ మొగుడు కారణాడే ఊరొదిలి వెళ్ళిపోయాడు కదే. నీ మొగుడు నీ నోటికి జడిసి వ్యాపారం అక్కడ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. గొర్రె వింద కబుర్లు చెప్పుకో. నోరు ముయ్యవే. ఏమిటక్క నువ్వు ఆగు. నువ్వు నోరు పోయి. అబ్బా మీరు ఉండండి. ఏమిటక్క ఏమైంది? చూడరా, అమ్మకు వికారంగా ఉండి ఉమ్మింది. అది ఆవిడ బోర్డు ముగ్గు మీద పడిందంట. అందుకని భరతనాట్యం ఆడుతుంది. భరతనాట్యం. నీ మొహం మంద, నన్ను పట్టుకొని భరతనాట్యం ఆడుతుందంటవా? పుచ్చి పురుగులు పడిపోతావు. ఏమిటే శాపార్థాలు పెడుతున్నావు? అబ్బా మీరు ఉండండి. ఒరే దాయిదు గుండొప్పి వచ్చిందిరా. చూసి అమ్మ లోపల తీసుకెళ్ళి. అమ్మ అయ్యో, ఏమిటండి, ఇల్లా లేకపోతే సత్రమా? వేదం ముగ్గురు కోసం శాపనార్థాలు పెడుతున్నారు. వ్యధ ముగ్గులు అనకయ్యా, కళ్ళు పోతాయి. ఇది ధనుర్మాసం. ఇలా ముగ్గులేస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే వచ్చి ఇంటి ముందు నిలబడతాడు. నువ్వు ఉండగా ఏ దేవుడు వస్తాడు? వస్తే నీ ధాటికి తట్టుకోలేక నరకానికి పారిపోతాడు. అక్క ఏమండి, ఇదే మీ పాప చేస్తే ఇంత రాద్దంతా చేసేవారా? మా పాప ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. పోనీ నేనే చేశాను అనుకోండి, ఇప్పుడు శుభ్రమైనట్టేగా. నువ్వెందుకు బాబు ఆ పని చేయడం? ఒరే, ఒరే, నీకేం కర్మ పట్టిందిరా? దయచేసి మీరంతా లోపలికి వెళ్తారా? రేయ్, మీ నాన్న ముగ్గేయటం నేర్చుకుంటున్నాడు రోయ్. అయ్యో చిచి, ఏమిటండి, ఏమిటిది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమైంది? ఇంకో ప్రపంచ యుద్ధం జరిగింది. ఏ తెలివితేటలతో సర్దడం మీ వల్ల కాలేదా? డేవిడ్, పిలిచారా మేడం? నీకేదో ఉత్తరం వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి? ఎవరో సుబ్బన్న శాస్త్రి గారింట్లో పెళ్ళట. ఓహో, ఇదిగో. థ్యాంక్స్. పెళ్ళి ఎవరికట మేడం?
పెళ్లి కార్డు మీద చూసి తెలుసుకోలేవు? అంటే మన స్టాఫ్కి వచ్చే లెటర్స్ అని మీరు ఎటు చదువుతారుగా, చూసి చెప్తారని. జగత్కి లాడి అన్ని కనిపెట్టేస్తాడు. గీత, గీత, నీకో శుభవార్త. ఏమిటండి అది? ఇక మీదట మనకన్నీ శుభాలే జరుగుతాయి. ఇదేమిటో చూడు, పెళ్లి శుభలేఖ. నీ ఫ్రెండ్ భాగ్యలక్ష్మికి పెళ్ళోయ్. భాగ్యలక్ష్మికి పెళ్ళా? ఎస్. పెళ్లి భాగ్యలక్ష్మికైతే మీకెందుకండి అంత ఆనందం? అయ్యయ్యో, అది కాదోయ్. ఇది చూడు, డేవిడ్ స్కూల్ టీచర్, నా పేరున శుభలేఖ వచ్చింది. అంటే మీ వాళ్ళంతా నన్ను గుర్తించినట్టేగా. నిజమేనండి, భాగ్యలక్ష్మి నాన్న మరీ చాదస్తుడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శుభలేఖ వేయడం ఆశ్చర్యంగా ఉంది. మనల్ని తిట్టిపోసిన మీ అత్తయ్యే మీ నాన్న వెంట పెట్టుకురాలా? కాలమే అన్నిటినీ చక్కపరుస్తుందనడానికి ఇదే నిదర్శనం. చూడు, ఈ పెళ్లికి మనం తప్పకుండా వెళ్ళాలి గీత. వాళ్ళంత మర్యాద ఇచ్చి మనం పిలిచినప్పుడు మనం కూడా ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. మాస్టారు, మీరు ఒక్కసారి ఇలా వస్తారా? అర్జెంట్ పనే, భోజనానికి కూర్చున్నానుగా, మధ్యలో లేస్తే బాగుండదు, తర్వాత వస్తాను. మీరు తర్వాత పంక్తిలో కూర్చోవచ్చుగా, రండి. ఇక్కడ బానే ఉందండి. మీరు ఈ పంక్తిలో కూర్చోవటం వల్ల బ్రాహ్మణ పెద్దలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల క్షమించండి. పిచ్చిదానా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపో, టేక్ ఇట్ ఈజీ. వాళ్ళు అలా ప్రవర్తించారని మనం బాధపడడంలో అర్థం లేదు. మనమే తొందరపడి వెళ్ళామేమో అనిపిస్తుంది. ఇలా చూడు, నీ చేతి 5 వేళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవే. అలాగే మనుషులంతా ఒకేలా ఉండాలనుకోవడం, ఒకేలా ప్రవర్తించాలనుకోవడం అత్యాశ అవుతుంది కదూ. మన పెళ్లిని సమాజం ఆమోదించాలని, మనల్ని వాళ్ళు గుర్తించాలని మనకెక్కడో ఆరాటం ఉంది. అందుకే మనం ఆ పెళ్లికి వెళ్ళాం. చూడు, అసలు ఒకళ్ళు మనల్ని గుర్తించడం ఏమిటి? ఈ లోకమంతా కాదన్నా మనిద్దరం ఒకటైతే చాలనుకున్నాం. వాళ్ళకంటే ధైర్యంగా వెలుగులోకి ప్రయాణిస్తున్నాం. గర్వంగా ఒకళ్ళ అభిమతాన్ని మరొకడు గౌరవించుకుంటున్నాం. ఆనందంగా ఆప్యాయతలను పంచుకుంటున్నాం. నన్ను నువ్వు, నిన్ను నేను
అర్థం చేసుకున్నంత వరకు ఎవరో ఏదో అన్నారని బాధపడేంత మూర్ఖుణ్ణి కాదు. ఆ, ఏటేనే నా మాట వినకుండా వంట మొదలెట్టావు. ఏం గొడవలు వస్తాయో ఏమిటో. వస్తే రాని. చేపల పులుసు లేకపోతే నాకు అన్నం సహించదని నీకు తెలుసుగా. ఇంతకాలం తమ్ముడి మొహం చూసి ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. ఆ బాపనమ్మ నోటికి భయపడి మనం నోరు కుట్టుకోవాలా? అసలు సేమ్ పంది మాసం తెప్పించాల్సిందే అక్క. తిని ఎన్ని రోజులైందో. ఆ, అయ్యో 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 ఏమిటమ్మా ఇది? కొరమీను తెలియటల్లా? నోరుడుతుంటే పచ్చి చేపే తిను. నేనేమనుకోనులే. అవ్వా, ఈ ఇంటి ఛాయకైనా నీచు రాకూడదని అయ్యగారు ఖచ్చితంగా చెప్పారు. ఈ చండాలం అంతా చూస్తే నన్ను చంపి ఉప్పు బదిలేస్తారు. తీయవమ్మా. ఏ కుప్పయ్య, ఏమిటా పొగరు? ఇదేమైనా నీ బాబులు అనుకున్నావా? ఏ గీ అని కుక్కలు తరగట్టు తరుముతున్నావు? తరమటమే కాదు, కుక్కలు కొట్టిన కర్రతో కొడతాం. నిత్యాగ్నిహోత్రున్న ఇంట్లో నీచు మాంసాలు వండుతావా? తీసి పెంటలో బారే. తీయవమ్మా. ఎందుకు తీయాలి? దానిలో ఆకులు అలవులు తినే జాతి కాదు మాది. సాక్షాత్తు ఆ మత్స్యావతారాన్నే కోసి వండు తింటూ పైగా గొప్ప పని చేసినట్టు అరుస్తావే. తీసి బారే. నీకు మత్స్యావతారం అయితే దండం పెట్టుకో. అంతేగాని మమ్మల్ని తినద్దనటానికి నువ్వెవరు? దాంట్లో ఉండే రుచి నీకేం తెలుసు? అబ్బా, నీ చిత్రమే గొప్ప అయితే కుక్కలు నక్కలు కూడా తింటాయి. ఏమిటే కూసావు? ఇంకా ఎక్కువ వాగావంటే గుప్ పేలిపోతుంది. ఈ మీనాక్షమ్మ పేరు చెప్తే కరవతి అగ్రహారం గడగలాడిపోతుంది. నా పేరు చెప్తే ఆంధ్రదేశం అట్టుడికి పోతుంది. అట్టుడకడం కాదు, చేపల పులుసు వాసనకి ముక్కు మూసుకుంటుంది. శ్రీహరి తీసి మారుస్తా లేదా? ప్రభువా, నేను దిగినే. ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఎంత పొగరే నీకు. మొక్కలు కూడా గాలి పీలుస్తాయని మన దేశపు శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. మీకోసం ఇంటి నుంచి ఎవరో వచ్చారు. ఏం చెప్పమంటారు? మా ఇంట్లోనే మేము పరాయి వాళ్ళు అయిపోయాం. ఊరుకోమ్మా, ఊరుకో. అన్ని చక్కబడతాయి. ఆడవాళ్ళ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా. అది నా వీక్నెస్. ఊరుకోమ్మా. గీతా టీచర్ అలా బిహేవ్ చేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఆశ్చర్యమే కదమ్మా, ఏం చేస్తాం. అదిగో మాస్టర్ గారు వస్తున్నారు. ఏమిటక్క, ఇంట్లో అందరూ కులాసాగానే ఉన్నారుగా? గతి లేక నీ పంచని చేరినట్లు ఇందిరా మా బతుకు. ఏదో అమ్మ ఆశపడింది కదా అని చేపల పులుసు చేయబోతే. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు వచ్చేంత వరకు మేము అక్కడ ఉండలేవురా. మాస్టారు, ఎందుకైనా మంచిది ఒకసారి ఇంటికి వెళ్ళండి. వీడిని మేమెంత ఇదిగా పెంచామో తెలుసా మాస్టారు? సంవత్సరం తర్వాత వీడిని చూడటానికి మేమెంతో ప్రేమగా వస్తే వీడి పెళ్ళం దాని అత్త మమ్మల్ని చావు దెబ్బలు కొట్టారు. సరే పద. కొప్పు పట్టుకొని గోడకేసి కొట్టింది అమ్మొస్తుంది. నా ప్రాణమే పోయింది అనుకున్నాను రా కొడక. మనం ఏం చెప్పినా లాభమేముంది? వాడు నమ్మొద్దు. నువ్వే పిల్లని చేసుకుంటే ఆ పిల్లే మా కోళ్ళు అనుకున్నావు. అంత మాత్రాన కట్టుకున్న దానికోసం కన్న వాళ్ళ కడుపు కట్టుకోమంటావురా? అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు బాపనుడి కావచ్చు, కానీ మేం కాలేంగా. మమ్మల్ని మాంసం తినొద్దంటావా? మిమ్మల్ని తినొద్దని ఎవరంటారక్క? నాకు చెప్తే నేను బజార్ నుంచి తీసుకొచ్చేవాడిగా. అందుకోసం ఇల్లు స్కూలు మొత్తం చేపల బజార్ చేయాలా? ఏమిటి గీత ఈ గొడవలు? ఇంట్లో ఉండి అన్ని నువ్వు సర్దుబాటు చేయాల్సింది పోయి స్కూల్కి తరిమేస్తావా? నేను అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలా వద్దా? నేను ఆపిన వదిన గారు వినకుండా స్కూల్కి పరిగెత్తారు. నన్నేం చెప్పంటారు? మా అక్క సంగతి నేను చూసుకుంటా, మీ అత్త సంగతి నువ్వు చూసుకో. ఆవిడ కాస్త మర్యాదగా ప్రవర్తించమని చెప్పు. అత్తేని రెచ్చగొట్టడానికి వాళ్ళు వంట పెట్టారు. తప్పు ఇద్దరిది ఉందండి. వంట చేసుకున్నా వాళ్లే తింటారు కానీ మిమ్మల్ని తినమని మీ నోట్లో కుక్కలేదుగా. మా అత్తయ్య సింహం మావయ్య ఉండగా చేపలు వండితే వాళ్ళు ఇబ్బంది పడరా? మీ ఇబ్బందులు నాకు తెలుసు కనుక 3 పూట్ల నీచు తినేవాడిని నీకోసం పూర్తిగా మానేశాను. కానీ మా వాళ్ళు మానేమంటే ఎలా? వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టం జరపాలని వాళ్ళు రాగానే నాన్ వెజిటేరియన్ చేయమని చెప్పిందే నేను. కానీ మా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వండితే వీళ్ళకి మాత్రం నేను ఎలా నచ్చ చెప్పగలను? నువ్వెవరికి నచ్చ చెప్పద్దు. ఇదంతా నా బ్యాడ్ లక్. అసలు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ బాధలను నేను ఊహించుండాల్సింది. ఏం రాశారు చదివే? వెరోని అత్తగారికి దండాలు. మీ దయ వల్ల ఏసు దయ వల్ల ఇక్కడ అంతా బాగున్నాం. మీరు ఒకసారి ఇక్కడికి అర్జెంటుగా రావాలి.
ఇక్కడ ఒక దెయ్యం మమ్మల్ని ఆగవే. అసలే మీ అత్తగారు నువ్వంటే పడదు. ఇంట్లోంచి తరివేసావని పీకల వరకు కోపంగా ఉంది. ఆవిడొస్తే నీ పీక కొరికేస్తుందే. కొరికితే కొరకని నా పీకతో పాటు ఆ మీనాక్షమ్మ పీక కూడా కటుక్కున కొరికించేస్తా. కాపురాలు కూలదోయటంలో, మనుషుల్ని విడదీయటంలో మా అత్తగారే సాటి. ఆవిడ తప్పకుండా రావాల్సిందే. సుసి, రాసింది చాలు, అర్జెంట్ గా పోస్ట్ చేయి. అడ్రస్ రాసుకో. పెరోని. ఆపరా, రానా లేకపోతే ఏటన్నాడా నిన్ను? ఏందా ఇదేంటమ్మా 2 రూపాయలు ఇచ్చావు? నీ మొహానికి అవి చాలేరా? చూడు, తాగి తంద్రాలు ఆడకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ పెళ్ళాం చేతిలో పెట్టు. పొద్దునే భలే బేరం దొరికిందా? ఎవరి మొహం చూసాను. రండి అత్తయ్య, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటే నన్ను చూసి నవ్వు మొహం పెట్టావు? మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే అత్తయ్య. అందుకేనా నా కొడుకు నా నుంచి వేరు చేసి దూరంగా లాక్కుపోయావు? వచ్చింది ఎవరు? ఈప్రాల్ గారా? రండి రండి. బాగున్నారా? రండి కూర్చో. బాగున్నారా అత్తయ్య? మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది దిక్కు మొక్కు లేని వాళ్ళ పడున్నారని. ఆ మీనాక్షితో మిమ్మల్ని బాగా చావు దెబ్బలే కొడుతున్నట్టుంది. అవునత్తయ్య, అందుకే మిమ్మల్ని పిలిపించాం. కాపురాలు కూలిదూడుల్లో డిగ్రీ పుచ్చుకున్న దానివి నీ వల్లే కాలేకపోయిందా? నా వల్ల కాకే మిమ్మల్ని పిలిపించాను. మీరు డాక్టరేట్ కదా? ఏమే కుర్రముండా, వేళాకోళంగా ఉందా? కోప్పడకండి. మా సమస్యని మీరే పరిష్కరించాలి. పరిష్కరిస్తాను. అదిగో ఆవిడే మీనాక్షి అంటే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నీ పేరేనా మీనాక్షి అంటే? అలా వేలా పాలా లేకుండా సుప్రభాతం పాడితే మీ వెంకటేశ్వరికే కాదు నాకు చిరాకుంటది. ఆపై ఎవతివే నువ్వు? ఏటలా చూస్తున్నారు? ఆవిడ ముఖం మీద ఏమన్నా కోతులు ఆడుతున్నాయా? పదండి. గీతా, గీతా, ఎవరో మాయల మారి దిగిందే. ఎవరత్తయ్య? ఎవరో నీ మొగుడితో మనుషులా ఉంది. చూస్తేనే భయం వేస్తుంది. ఇక లాభం లేదు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి మన అగ్రహారం మందనంతా లాక్కు రమ్మంటాను. ఎందుకత్తయ్య రాద్ధాంతం? నీ మొహం మనకెంత బలంగా ఉందో వాళ్ళకు తెలియద్దా? ఇప్పుడే ఉత్తరం రాయిస్తా. ఒరే సింహో, సింహో. కుపయ్య, ఇంకా చుట్టాలు వచ్చారట. బియ్యం కాస్త ఎక్కువ పడే. వేశాను. ఆటో దిగుతున్నప్పుడే మనిషిని చూశాను, కొంచెం ఎక్కువ కొల్చాను. ఇంతేనా? మీ ఉత్తరం చూసి ఆ మీనాక్షి ఇంకా ఏ సూర్యకాంతమో ఛాయాదేవో అనుకున్నాను. ఈ మాత్రం దానికి నే రావాల్సిన పని లేదు. వాళ్ళకేం తీసుకోదు ఈ మీనాక్షి. నోరెట్టుకు పడిపోతే పనులు జరిగిపోతాయా? పోనీ మనందరం కలిసి ఆ ముసల్దాన్ని తరుము కొడితే? పోసి బొడ్డోడని గుంటవి. నువ్వు నాకు సలహా చెప్పడమే. అలాగా ఆవిడ తరిమి కొడితే మీ అన్నయ్య వదినే కలిసి మిమ్మల్ని అందరినీ ఇంట్లోంచి తరిమి కొడతారు. తొందర పడకూడదు, నేర్చుకో. ఏం చేస్తారేమో, అంతా మీ చేతుల్లోనే ఉంది. పొగడతలు నా గిట్టవు. ప్రభు మీద భారం వేసి పని ప్రారంభిద్దాం. బిడ్డ జ్ఞానస్నానం అయిందా? ఆ మాట ఎత్తితే ముందే తరిమి కొడతారు మనందరినీ. మతం మీద మొగుడు పెళ్ళాలు ఇద్దరికి నమ్మకం లేదు. నమ్మకం కలిగించాలి. దేవిడి మెడలు వంచి బిడ్డకి జ్ఞానస్నానం చేయించి పేరు పెట్టేస్తే మనమందరం ఒకటైపోతాం. ఆ మీనాక్షి పారిపోతుంది. ఈ కుర్రదికాయ ఖాళీగానే ఉందిగా, దీన్ని వెళ్ళి మీ నాన్నని పిలుచుకురమ్మను. దేవిడికి నేను చెప్పాల్సింది నేను చెప్తాను, మీ నాన్న చెప్పాల్సింది మీ నాన్న చెప్తాడు. ఆహా, మీకింత పేరెందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. మీ అనుభవం మీదే. రోజు చర్చికి వెళ్ళి ప్రభు ప్రార్థనలు చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకని నేను రోజు చర్చికి వెళ్తుంటాను. అక్కనో సుసి మేరనో సాయం తెచ్చుకోవాల్సిందండి. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి తోడెందుకు? ఎప్పటికైనా ఒంటిగా అక్కడికి వెళ్లాల్సిందేగా. నేను ఇలా వెళ్ళాలండి, వస్తాను. వెళుదుగల్లే, ఇలారా. నీ పెళ్లికి ఎటూ మాకు విందు పెట్టలేదు. బిడ్డకి బాప్టిజం బ్రహ్మాండంగా జరిపించు. ఫాదర్స్ అందరూ వస్తారు, బిడ్డను ఆశీర్వదిస్తారు. బాప్టిజం? అవునరా. ఏ హిందువుల పిల్లని కట్టుకోగానే మన ఆచారాలు మర్చిపోయి వాళ్ళ ఆచారాలు పట్టుకున్నావా? అది కాదండి, మేము ఏ ఆచారాలు పాటించదలుచుకోలేదు. మా బిడ్డని ఏ మతం అంటకుండా పెంచదలుచుకున్నాం. అమాయకుడా, నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత నీకు పుట్టిన బిడ్డ క్రిస్టియన్ కాకుండా పోతాడా? మూర్ఖంగా ఆలోచించి వాణ్ణి ప్రభు పాదాలకు దూరం చేయక వెంటనే బాప్టిజానికి ఏర్పాటు చేయించు. గీతకు అవే ఇష్టం లేదండి. మధ్యలో నీ పెళ్ళాం పెత్తనం ఏంట్రా? దాని మాట విని నువ్వు పెళ్లికి పరిగెత్తావు.
అక్కడ పెళ్లిలో దాని బంధువులంతా నిన్ను అవమానించారా లేదా? బాపన పిల్లని కట్టుకున్నంత మాత్రాన్న నువ్వు బేమడవనాలు ఒప్పుకున్నారా? అది కాదండి. ఏది కాదు, నీ పిచ్చి గాని. ఎప్పుడైతే గీత డేవిడ్ అయిందో అప్పుడే నీ బిడ్డ క్రిస్టియన్ అయ్యాడు. ఇక బాప్టిజం లాంఛనం మాత్రమే. పెద్దదాన్ని, నా మాట విను. ఆ మతానికి ఈ మతానికి కాకుండా మధ్యలో గబ్బిలాలాగా నువ్వు నీ పెళ్ళాం బతికేయొచ్చు. కానీ రేపొద్దున నీ బిడ్డ వాణ్ణి బజారు పాలు చేసినందుకు మిమ్మల్ని క్షమించడు. బంగారం లాంటి వాడి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. బాగా ఆలోచించు. ఈ మాట చెప్పడానికి నేను ఎంత దూరం వచ్చావు? అవునరా, నువ్వు నన్ను కాదనుకున్నా నీ బిడ్డను నేను కాదనుకోలేకపోతున్నాను. అందుకే ఆడి జ్ఞానస్నానానికి అన్ని ఏర్పాట్లు చేయించేశాను. మీరు తొందరపడి అట్లాంటి ఏర్పాట్లు ఏం చేయొద్దు. నేను గీత మనసు నొప్పించే పనేది చేయలేను. పప్పు అన్నం ఆడదాని పెత్తనం ప్రకారం జరిపించబోయ్యా. మిగిలియన్ని ఆడదాని పెత్తనం ప్రకారం జరిపిస్తే మట్టి కొట్టుకుపోతావు. రే, నీ మీద కోపంతో చెప్పట్లేదురా. నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉంటుందో మరి నా బిడ్డ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతోనే చెప్తున్నాను రా. నా మాట నీకు అసలు ఎక్కడైనా జరిగేది మగ పెత్తనమేరా. నీ పెళ్ళాం జాతిలో కూడా పెళ్లి కాగానే ఆడదాని ఇంటి పేరు మారిపోయి మగవాడి ఇంటి పేరు దానికి వస్తుంది. ఇది నిజమే కదా. ఇక పుట్టిన బిడ్డల సంగతి అంటావు. సరే సరే, మన జాతిలో కూడా బిడ్డడి పేరు పక్కన తండ్రి పేరు వస్తుంది. అంటే తండ్రి పేరు మీదే బిడ్డడు సలామణి అవుతున్నాడు అనమాట. ఇది ఆచారం. అందుకే నీ బిడ్డకి జ్ఞానస్నానం చేయించమంటున్నాను. ఈ ఆచారాలు నమ్మకాలు మేము పాటించమన్నా. ఉడుకు రక్తం కదా, ఇప్పుడు అట్టాగే అంటావు. కానీ రేపు నీ బిడ్డకి పెళ్లి చేయాల. అది ఆలోచించు. జాతి మతం లేనోని చేసుకోవడానికి లోకం ఒప్పుకోదు. అంతెందుకు, నీ బిడ్డను చదివించాలనుకుంటావే గాని పందులుగా ఇచ్చాలనుకోవు కదా. మరి ఆ బిడ్డను బొళ్ళో వేసేటప్పుడు ఏ మతం అంటే ఏం రాత్తా? పొంతులివి కదా, నువ్వే చెప్పు. అది తప్పు ప్రశ్న అయితే ప్రభుత్వం ఆ ప్రశ్న అడుగుద్దా? ఆహా, నేను అన్నానని కాదు. బాగా ఆలోచించు. తండ్రి లేని బిడ్డైనా ఉన్నాడేమో గాని మతం లేని మనిషి లేడురా. ఉన్నాడు, మళ్ళేడు. అందుకే నీ పట్టుదలకి నీ బిడ్డడి భవిష్యత్తు బలిచేయి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? 2 రోజులుగా మీరు సరిగా భోంచేయడం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. మన బాబు గురించి ఆలోచిస్తున్నాను. వాడికో పేరు పెట్టాలిగా. ఏమతో అంటకుండా మన బాబుకి బాబు అని పేరు పెడదామని మీరే అన్నారుగా. నిజమే నిజమే, కానీ దానివల్ల ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కదా. మనం ఆదర్శంగా బ్రతకాలనుకోవడం తప్పులేదు, కానీ మన ఆదర్శం మన బాబు భవిష్యత్తుకు ముప్పు కాకూడదు. అందుకే తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచనలన్నీ మీవేనా, లేక మరెవరైనా నూరిపోసారా? ఎవరు నూరిపోస్తారు? కొద్ది రోజులుగా నేనే ఆలోచిస్తున్నాను. కానీ కానీ నా పరిస్థితి ఏమిటో ఆలోచించారా? అయిన వాళ్ళని కాదనుకుని మీ దగ్గరికి వచ్చాను. మీకు నేను, నాకు మీరు అనుకున్నాం. బాబు పుడితే ఎంత ఆదర్శంగా పెంచాలో కూడా ఊహించుకున్నాం. అవన్నీ మర్చిపోయారా? లేదు, కానీ అనుకోవడం వేరు, ఆచరణ వేరు. మనం ఊహించినట్టు సమాజంలో మార్పు రావడం లేదు గీత. రేపు మన బాబుకి ఎదురయ్యే అవమానాలు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకండి ఇన్ని మాటలు? బాబుకి బ్యాప్టిజం ఇప్పిస్తారని ఒక్క మాట చెప్పండి, సరిపోతుంది.
ఈ ఆల్టికి నన్ను వదిలేశారేటండి? రాత్రి కచేరీ ఏదైనా దొరికింది బాబు? పాపం ఎవడు బలైపోతాడో. లేదు కుప్పయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏ దుర్ముహూర్తాన ఈ ఇంట్లో అడుగు పెట్టాను, అన్ని అనర్థాలే. వెళ్ళవలసిన వాళ్ళు శనిగ్రహాల్లా ఇల్లు పట్టుకుని వదలడం లేదు. మీరెందుకు వెళ్తారు బాబు? ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని నేను పెంచానయ్యా. దాని కన్నీళ్లు నేను చూడలేను. దూరంగా ఉంటే ఎక్కడో అక్కడ అది ఆనందంగా ఉందని భ్రమతో బ్రతుకుతాను. మావయ్య, నువ్వు వెళ్ళిపోతే కన్నీళ్ళు ఆవిరైపోతాయా? సమస్యలు మాయమైపోతాయా మావయ్య? అమ్మా, చిన్నప్పుడే అమ్మ నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మ నీలో చూసుకుంటుంటే నువ్వు కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా మావయ్య? రండి రండి, దయచేయండి. దయచేయండి దయచేయండి. శాస్త్రి గారికి అంతా చెప్పావా అంతా చెప్పా. పుణ్యాహవసరం జరిపించి పవిత్రంగా నామకరణం చేయించాలని చెప్పా. రండి. రండి రండి రండి. రండి పాత్ర. వాడు చేసిన పాపానికి మీరే పరిహారం చేయాలి. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. రండి. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः స్వాహా గణపత్యైదం నమః నమస్తే రుద్రమన్యమ. రండి పాత్ర రండి. అప్పుడే సావుకే మన వంశోద్ధారకుడికి మా బాబు శామ్యుల్ పైడన్ అని పేరెట్టుకున్నాక సావు. ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. జరగవలసిన తతంగమంతా చర్చిలో జరిపించదము. మీరందరూ బిడ్డని తీసుకొని చర్చికి రండి. నాన్న, తమ్ముడు రాకుండానే వీళ్ళు కార్యక్రమం జరిపిస్తారేమో. నువ్వేం భయపడకు, బడి కబురెట్టాం కదా, ఈ పాటికి వస్తుంటాడు. బయట కాపలా కద్దాం. రండి. అమ్మా, ఆలస్యం అయిపోతుంది. తల్లి తండ్రి బిడ్డ వచ్చి పీట మీద కూర్చోవాలి. తండ్రి స్కూల్ నుంచి రావడం ఆలస్యం అవుతుంది. ముందు తల్లితో కార్యక్రమం కానివ్వండి. పిలవరా పాపని. ఇది చాలా అన్యాయం వదినా. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం. నోరు మీరా, చెప్పించేయి. అమ్మా అమ్మా, గీతమ్మ గారు కనిపించట్లేదమ్మా. ఏమిటి? అమ్మాయి కనిపించటం లేదా? మరి బిడ్డ బిడ్డ కనిపించటం లేదు. అలా చూస్తూ నిలబడతావా? వెళ్ళి వెతుకో. వెళ్ళవయ్యా, వెళ్ళు, వెతుకు. ఏమైంది చూడవయ్యా, వెళ్ళవయ్యా. కుప్పయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? గీతమ్మ గారు పసిబిడ్డ కనిపించట్లేదమ్మా. ఎక్కడ్రా నా మనోడు శామ్యుల్ పైడన్ గారు? ఎక్కడ్రా? ఏడు చేశారా? ఒరే కొంప మునిగిందిరా, కొంప మునిగిందిరా. ఏమిటక్క, ఏమైంది? ఏమిటి హడావిడి? నాన్న ఈ రోజు బాబుకి జ్ఞాన స్నానం చేయించాలని నిర్ణయించారు కదా. ఏమిటి, నన్ను అడగకుండానే? నీకు చెప్పాల్సినంత చెప్పిన తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ చేసామయ్యా. పోనీ నిన్నడిగే నీ పెళ్ళని బారసాల ఏర్పాట్లు చేసిందా? లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చూసావా నాయనా మీ వాళ్ళు చేసిన నిర్వాకం? మీరు చేస్తున్న నిర్వాహకం కూడా చూస్తూనే ఉన్నాను. ఇందులో మేం చేసిన తప్పే ఉంది. నిక్షేపంలా బారసాల జరిపించాలని తతంగం అంతా ఏర్పాటు చేశాం. ఇదిగో మీ వాళ్ళు చేసిన పెటకం చూసి అమ్మాయి కాస్త బెదిరిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అదే తెలియడం లేదు.
ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు కాదు, కనీసం నాతో కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన అవసరం వచ్చింది. అవును, పెద్ద మనుషులే. నామకరణం పేరుతో మిమ్మల్ని నన్ను చెరో పక్కకు లాగే ప్రయత్నం చేస్తుంటే, అయిన వాళ్ళని పేరుతో వీళ్ళంతా మన బ్రతుకులో పచ్చదనాన్ని మార్చి మసి చేస్తుంటే చూసి తట్టుకోలేక నేనే నిర్ణయం తీసుకున్నాను. అంటే మా కొడుకు సంసారాన్ని నాశనం చేయడానికే మేమంతా వచ్చామంటావు? కన్నవాడి మాకంటే నువ్వు వాడు మంచి కోరేదానవా? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఈవిడ గారు వాడి మంచి కోరే బతుకు బజార్కి ఇడ్చిందట. నా మనవడికి ఒక పేరు, మతం, అడ్రస్ లేకుండా ఉండటమే మంచిదని నీ ఉద్దేశం. అస్సలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? మంచిగా బ్రతకడానికి ఒక మతం, మనిషిగా గుర్తించడానికి ఒక పేరు కావాలి. అంతేగాని మనుషుల్ని వేరు చేయడానికి ఒక మతం, కులాన్ని గుర్తించడానికి ఒక పేరు అక్కర్లేదండి. అలాంటి నమ్మకాలు ఉన్నప్పుడు చెప్పు చాచుగా. నీ బాడికి నువ్వు బిడ్డతో లేచిపోతే ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా మాకెంత తలంపులు ఆలోచించావా? ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ఎందుకోసం చేశారు? అందుకని ఇలా చేస్తావా? మరో మార్గం తోచలేదండి. ఒక పక్క సంగమేశ్వర శాస్త్రం చేయాలని మా అత్తయ్య, మరో పక్క శామ్యుల్ పైడనం చేయాలని మీ నాన్న. చేయవలసినవన్నీ చేసేశారు. అందుకే నేను, బాబు, నువ్వు చెప్పిన ఆదర్శాన్ని అర్థం చేసుకోలేని అవివేకులం, ఆచరణలో చివరి వరకు నిలదొక్కుకోలేక ఊగిసలాడుతున్న అసమర్థులం. మా పాదాలు మళ్ళీ మతమౌఢ్యమని ఊపిలో కూరుకుపోకుండా మమ్మల్ని ఆశీర్వదించు. నేను చేసింది అభ్యుదయం, వేసింది ముందడుగు అయితే ఈ పసివాణ్ణి నా ప్రయత్నానికి ప్రతీకలు చేయి. నీ సమక్షంలో నా బాబుకి నామకరణం చేస్తున్నాను. బాబు పేరు క్రాంతి. వదినా, నువ్విక ఇక్కడ చేయవలసిన పనేమీ లేదనుకుంటాను. నోరు మూసుకొని లోపలికి తగలడు. పిట్టపోరు పిల్లి తీర్చిందని చాలా మంచి పని చేశావమ్మా. సమయానికి తగు మాటలాడి. ఎందుకు చేసావు గీత ఈ పని? నా మీద నమ్మకం పోయిందా? నమ్మకం లేక కాదురా, నువ్వంటే లెక్కలేక. కన్న కొడుక్కి పేరు పెట్టుకునే విషయంలో కూడా స్వతంత్రం లేని బతుకైపోయింది నీది. ఇదే కనుక నీ అమ్మ చేసి ఉంటేనా నరికి పోగులు పెట్టేవాడిని. అక్కడ సోత నిలబడతానంటే ఆడికి సిగ్గు లేకపోయినా మనకు సిగ్గుంది. పొలా మనండి. నాన్న, అమ్మా, అక్క, నా మాట వినండి. నాన్న, అమ్మా, ఏమిటమ్మా ఇది? రాక రాక వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? ఎళ్ళకేం చేయమంటావురా? నీ పెళ్ళాం చేత నానా మాటలు అనిపించుకున్నావు, ఉమ్మించుకున్నావు, తిట్టించుకున్నావు. ఇప్పుడు మెడపట్టుకుని గెంటించుకోమంటావా? అక్క, నువ్వైనా చెప్పక్క. జరిగిన అవమానం చాలరా. నీ పెళ్ళా ముందు, దాని బంధువుల ముందు నీకే గడ్డి పెరక విలువ లేనప్పుడు ఇంకా మాకే ఉంటుంది? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఉంది అత్తయ్య. పెళ్ళాన్ని ఎదిరించడానికి ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. వాడికా శక్తి ఎక్కడుంది? ఇప్పుడు వాడి పిల్లక దాని చేతిలో ఉంది. అందుకే అది దాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది. పదండి. కన్నవాళ్ళని పెట్టే బేడతో బిచ్చగాళ్ళగా బయటికి పంపిస్తున్నాం. ఇది ప్రభు మెచ్చడ్రా. పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. అలా ఏడుస్తూ కూర్చుంటే పనులు జరుగుతాయా? ఇప్పుడు అతను వస్తాడు, ధైర్యంగా ఉండాలి. గీత, మా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? వెళ్ళారా బాబు? ఇల్లంతా బందలతోటి చేసి పెట్టారు. ఇప్పటికి పీడ విరగడైంది. గీత, వీళ్ళెవరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమను. వెళ్తానన్న వాళ్ళని ఉండమంటున్నారు, ఉన్న వాళ్ళని వెళ్ళమంటున్నారు. మధ్య నేను నలిగిపోతున్నాను. అతను అన్నంత మాత్రాన మూటామూలా సర్దుకుంటామంటే బాబుకు నువ్వు పెట్టిన పిచ్చి పిచ్చి పేర్లేం మనకిరావు. తిరుపతికి తీసుకెళ్లి కొండ మీద గుండు చేయించి బారసాల జరిపించి సంగమేశ్వర శాస్త్రి అని వాళ్ళ తాత పేరు పెడతాం. నాకు ఎవరి అభిప్రాయాలు వినవలసిన అవసరం లేదు. నా బిడ్డ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఎవరేమనుకున్నా సరే బాబుకి బాప్టిజం చేయిస్తాను, నాకు నచ్చిన విధంగా పెంచుతాను. నేను వాడి కన్న తల్లినండి. నాకు కొన్ని హక్కులున్నాయి. నా బిడ్డ ఎలా పెరగాలని నేను కూడా నిర్ణయించాలి. ఇక ఈ వాదనలు అనవసరం. ఈ విషయంలో నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అదెలా సాధ్యం? నువ్వు మాట్లాడవేలే. అత్తయ్య, దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకోవాల్సిన అవసరం నాకుంది. దాని తల్లి లేకపోయినా తల్లి స్థానంలో నేనున్నా. గీత, దయచేసి వీళ్ళందరినీ బయటకు వెళ్ళమను. అలా మేము వెళ్ళం. వెళ్ళడం అంటూ జరిగితే బిడ్డతో సహా వెళ్తాం. పళ్ళు రాలగొడతా.
వాడు నా బిడ్డ, నా ఇష్టం. గీత, నా సహనానికి కూడా ఒక హద్దుంది. నేను మా ఊరు వెళ్తున్నా. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నేను నీకు కావాలనుకున్నా 24 గంటల లోపల బాబుతో సహా నువ్వు అక్కడ ఉండాలి. జరగవలసినన్ని అక్కడే జరుగుతాయి. వెళ్ళవయ్యా, పెద్ద బెదిరిస్తున్నావు. నువ్వు కాళ్ళ వేళ పడితే అది బుద్ధి తక్కువ నిన్ను కట్టుకుంది కానీ ఆ ఏ బ్రాస్ కొంపకొచ్చి దేవరించాల్సిన కర్మ దానికి ఏం పట్ల. నువ్వు ఊరుకోవే. మన బిడ్డను మనం ఇష్టం వచ్చినట్లు పెంచుతాం. ఎవరైనా వస్తారో నేను చూస్తాను. ఇప్పుడురా మన గానిజద్దోళ్ళ వంశం పరువు నిలబెట్టావు. ఆడది నీ దారికి రావాలా, లేకపోతే నువ్వు రప్పించాలా? అది గొప్పతనం. ఒరే దాయేదు, నువ్వు వచ్చావు, నా గుండె నొప్పి తగ్గిందిరా. ఇప్పుడు నా ప్రాణం నేసొచ్చిందిరా కొడక. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఎంతైనా తమ్ముడు మనకు జరిగిన అవమానాన్ని సహించడని. అవునన్నయ్య. అది కాదక్క, గీత అమాయకురాలు. నన్నే నమ్ముకుని వాళ్ళందరినీ వదులుకుని వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా అక్కడ లేకపోతే వాళ్ళు దానికి మనశ్శాంతి కూడా ఉండనివ్వరు. నేను వెళ్తాను. అలాగని నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళావంటే ఇక జన్మలో నీ మాట వినదురా. కొద్ది రోజులు దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇక్కడ ఉంటేనే నువ్వు లేని జీవితం విలువేమిటో దానికి తెలిసి వస్తుంది. అది కాదండి, గీత బాధపడుతుంది. నేను వెళ్తాను. పెచ్చనాయన, ఆడదాని మనసు నీకు తెలియదురా. 2-3 రోజులు నువ్వు ఇక్కడ ఉంటే బిడ్డను ఎత్తుకుని అదే పరిగెత్తి కొట్టాదిరా. రే, నీ పెళ్ళాం మీద మాకేం పగలేదురా. అది పూర్తిగా మన పక్కకు వచ్చేసి మీరు ఇద్దరూ శిలకా గోరింకల్లాగా సంసారం చేసుకోవాలని మేము అందరం కోరుకునేది. ఇంకేమీ ఆలోచించొద్దు. రేపే ఫాదర్తో మాట్లాడి జ్ఞానస్నానానికి ఏర్పాట్లు చేయించండి. తరువాత అన్ని విషయాలు ప్రభువే చూసుకుంటాడు. కాదండి, నేను వెళ్తాను. నువ్వు ఇంకేం మాట్లాడుకో. అక్కడ పప్పన్నం తిని తిని నీ నోరు చెడిపోయి ఉంటుంది. నేను బ్రహ్మాండంగా చేపల పులుసు వండాను. రారా, కడుపు నిండా తిందు గాని. పదరా పదరా. అది కాదే. పదరా. రెండే 2 కులాలు, అవి మగవాళ్ళు స్త్రీలు. రెండే 2 కులాలు, అవి మగవాళ్ళు స్త్రీలు. రెండే 2 మతాలు, అవి భూమి ఆకాశాలు. ఈ జంటని కలిపేదొక హృదయం, ఆరెంటిని కలిపేదొక ఉదయం. ఓ ఆమెన్ రా జీసస్. ఓ ఆమెన్ రా జీసస్. రెండే 2 కులాలు, అవి మగవాళ్ళు స్త్రీలు. రెండే 2 మతాలు, అవి భూమి ఆకాశాలు. I don't believe in conversion. If I am a true Hindu, I am a true Christian too. గాంధిని హిందువు అనుకుంటే సత్యమహింస హిందువులే. క్రీస్తును క్రైస్తవుడనుకుంటే కరుణ ప్రేమ క్రైస్తవులే. ఒరే దావిదు, ఏంట్రా సిలువు మోసి ఏసులాగా అట్టయిపోయావు? నువ్వు కాస్త బెంకంగా ఉండకపోతే అది దిగొస్తుందా? అయినా మొగుడంటే అంత ఇది ఉన్నది ఈ పాటికి లగెత్తుకు రావద్దు. అసలు నువ్వు దాని గురించి ఇదైపోతున్నావు కానీ నువ్వు ఎక్కడికి ఏమైపోయావని అది అడుగుతుందంటరా. డేవిడ్ స్కూల్కి సెలవు పెట్టాడుగా, నీకు తెలీదా? అదే పెడతానన్నారు. పెట్టారో లేదోనని. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? ఏం లేదు టీచర్,
ఎందుకు అలా అడుగుతున్నారు? నువ్వంటే ప్రాణం మెలిగే డేవిడ్ తనకు మాత్రం బదిలీ కావాలని కాగితం పంపాడు. నిన్ను వదిలి అతను వెళ్ళిపోవాలని ఆరాట పడుతున్నట్టు నాకు అర్థమైంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం టీచర్. మీ అమ్మ నాన్న కూడా వస్తారా? ఊరుకో. ఏమ్మా, అబ్బాయి స్కూల్కైనా వస్తున్నాడా? వస్తాడమ్మా. ఏదో పట్టుదలసం పాకులాడుతున్నాడు గాని నువ్వంటే అబ్బాయికి ప్రాణం. తప్పకుండా వస్తాడు. ఏమిట్రా వచ్చి అమ్మాయి కళ్ళ నీళ్లు తుడవడానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పకు. పిల్ల ఎర్రగా బుర్రగా కనిపించింది, వెంటబడ్డాడు, సాధించాడు. మోది తీరిన తర్వాత కూడా దాని కొంగు పట్టుకు తిరగడానికి వాడేం వెర్రి వెధ. పెద్దల ఆశీర్వచనంతో ఆయన పెళ్లిళ్ళైతే ఆయన వాళ్ళన్నా నిలదీసి అడుగుతారు. ఇప్పుడు వాడిని అడిగేవాడా పెట్టేవాడా? వేసుకున్న దగ్గర వాడిపోగానే చేసుకున్న బాసలు గాలికి ఎగిపోతాయి. నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో ఆ జంటలు చూశాను. వదిన గారు, ఏ జన్మలో భార్యాభర్తల్ని విడదీశారో ఈ జన్మలో అన్నగారికి దూరమై అనుభవిస్తున్నారు. మళ్ళీ అదే పాపం చేసి పాప జీవితాన్ని ముక్కలు చేయకండి. మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను. ఏమిట్రా పాప పాప అంటూ ఓ ఇదైపోతున్నావు? అదే చిన్న పాప అయితే మన వాళ్ళందరినీ కాదని వాణ్ణి కట్టుకొని మనకు తలంపులు తెస్తుందా? అమ్మో, వీళ్ళ జీవితమే పచ్చగా సాగితే ఇంకేమైనా ఉందా? వీళ్ళనే ఆదర్శంగా తీసుకొని అంతా బరికెదించేయరు. అందుకే దేవుడు ఇలా చేశాడు. భార్యాభర్తల్ని విడదీయడమే ఆ దేవుడి పని అయితే వాడు దేవుడు కాదమ్మా, నీలాంటి దెయ్యం అవుతా. మావయ్య, ఏం పాప, ఈ ఉత్తరం ఆయనకి ఇస్తావా? అతనికి కోపం వచ్చేలా ఏదైనా రాశావా అమ్మా? చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించావు. ఆదర్శం అనే మాట తప్పుగా రాస్తే కొట్టి సరిగ్గా రాయించావు. ఇప్పుడు ఆ మాటే తప్పుగా రాయమంటావు మావయ్య? వద్దమ్మా, అక్షరాల్లోనే కాదు ఆచరణలో కూడా తప్పు ఉండకూడదమ్మా. వెళ్ళొస్తాను. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నా. ఏమిటి హడావుడి? నాకు జడ వేసి పువ్వులు పెట్టి అందంగా తయారు చేయత్తయ్యా. ఉన్నట్టుండి ఏమొచ్చిందా నీకు? నువ్వు చెప్పినట్టే మన అగ్రహారం వెళ్ళిపోతా. మాటలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. ఉండు, ఇప్పుడే వస్తా. రోసి, ఆ పంతులు ఎవరో వచ్చారు చూడు. ఏవయ్యా ఇలా ఊడిపడ్డావు? మా ఇంట్లో కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అబ్బాయి ఉన్నాడమ్మా. అబ్బాయి గిబ్బాయి ఎవరు లేరు ఇక్కడ. ప్రభు దయ తప్పి మా వాడ దిక్కుమాలిన దాంతో ఏడాది కాపురం చేశాడే కానీ దేశం గొడ్డుపోలేదు. మా వాడికి పిల్లనివ్వటానికి కోట్ల విలువ చేసి పెద్ద మనిషి వచ్చి కళ్ళకద్దుకొని ఢిల్లీ తీసుకుపోయాడు. మీరు చెప్పేది నిజమా? అబ్బాయి అలాంటి వాడు కాదే, నేను నమ్మను. నమ్మకపోతే అన్నము నీళ్లు లేకుండా అక్కడే పడి ఉండు. వచ్చే నెలలో పెళ్లి చూసి మరీ వెళ్దు గాని. అమ్మా, నా మీద దయ ఉంచి ఈ ఉత్తరం అబ్బాయికి ఇవ్వండి. ఆయన తీసుకునే నిర్ణయం మీదే. ఏమోనయ్యా, తీసుకుంటే ఏం తిట్టిపోస్తాడో ఏమో. కొంచెం పెద్ద మనసుతో ఈ పని చేసి పెట్టమ్మా. ఇది ఉత్తరం కాదు, ఓ ఆడపిల్ల జీవితం. సర్లే, ఇలా ఇవ్వు. తప్పకుండా ఈ ఉత్తరం అబ్బాయికి. అలాగే చేరుస్తా. వస్తానమ్మా. వెళ్ళు. మీ మనసు నొప్పించాలని నాకు తెలుసు. అందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. నా తప్పుకి మీరు నన్ను కొట్టినా తిట్టినా బాగుండేది, కానీ నన్ను వదిలిపోవడం వల్ల మన వివాహంలో ఉన్న ఆదర్శం గాలికి ఎగిరిపోయింది. ప్రేమ వివాహాలు ఈ విధంగానే భగ్నం అవుతాయని తెలియజెప్పే ఉదాహరణగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. నా ఆత్మహత్య పిరికితనం మాత్రం కాదు, జీవితం మీద నా అసమ్మతి మాత్రమే. మీరెన్నో ఆశలు పెంచుకున్న బాబుని మీకే వదిలి వెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళి మీకు ఇష్టమైన పేరు పెట్టి మీకు ఇష్టమైన రీతిలో పెంచుకోండి. ఇప్పటికే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, మీ గీత. చేసింది చాలక చస్తానని బెదిరింపు కూడానా? ఎవర్రాదే? ఇంకెవరు? ఆ సింహం. సింహం వచ్చాడా? ఏడి? ఇంకా ఎక్కడున్నాడు? అప్పుడే వెళ్ళిపోయాడు.
గీత ఎలా ఉందట, బాబు ఎలా ఉందంట? ఆ పేరు వినగానే అలా పరవశించిపోతావేంట్రా? నువ్వింత అమాయకుడివి గనకనే అది అలా ఉత్తరం రాసింది. గీత ఉత్తరం రాసిందా? ఏది? రాసిందిలే. నువ్వు వెంటనే రాకపోతే నీతో తెగదెంపులు చేసుకుంటుందట. విడాకుల నోటీస్ కూడా పంపిస్తుందట. ఊరుకోండి అత్తయ్య, అవన్నీ చెప్పి వాడి మనసు బాధ పెట్టకండి. వాడు చూస్తే బాధపడతాడని నేను ఆ ఉత్తరం కూడా చింపేశాను. చివరిసారిగా అమ్మను చూసుకోరా. నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో సాధించలేని అసమర్థురాలిగా బ్రతకలేను. నా ఆశయానికి ప్రతీకగా నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నిన్ను అంతం చేయలేను. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదా? రోస్మేరీ, నా కొడుకు వచ్చాడే. సరిగ్గా టయానికి వచ్చారు. మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇప్పుడే నా మనసులో అనుకుంటున్నాను. నీ మనసు నాకు బాగా తెలుసు కదే భార్యామణి, అందుకే వచ్చా. మన దావిది గారి కొడుక్కి జ్ఞానస్థానం శామ్యుల్ పైడన్నా అని పేరు కూడా పెడదాం అనుకుంటున్నావు. 4 రోజులు దగ్గరుండి నువ్వే ఏర్పాట్లన్నీ చూసుకోవాలయ్యా. ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా చూసుకోవడానికే కదా మామ నేను వచ్చింది. తల్లిని దెయ్యంలాగా ఇక్కడ నిలబడి ఉంటే పలకరించవేవరా? నేను వచ్చానా నీకు తెలీదా? తెలుసు, చూస్తున్నాను. రోస్మేరీని చూడకుండా ఉండలేకపోయాను రా. పాప వెర్రి పిల్ల, అందుకనే వచ్చేసాను. మీరు మాత్రం నన్ను కడుపులో పెట్టుకుని చూసుకోలేదా? అత్తాకోడళ్ళిద్దరూ తావరలాగా అలుగుపోవడం చూస్తూ ఉంటే అమెరికా వచ్చి అమాంతం రష్యాను వాటేసుకున్నట్టుంది. అత్తా కోడలు అన్నా పోట్లాడుకుని ఉంటారా? ఇప్పుడు కలిసిపోయారు, అదే చాలు. ఇది కలిసిపోవడం, యుద్ధంలో శత్రువులిద్దరూ ఒకరినొకరు నరుక్కునే ముందు చేసుకునే సందో కొంచెం చూడాలి. అది సరే అత్త, గీత ఈ బ్యాప్టిజం ఒప్పుకుందా? అది ఒప్పుకునేదేమిటి? వివాహం రద్దు చేసుకోమని ఉత్తరం కూడా పంపాక. నువ్వు ఆ ఉత్తరం చదివావా బావా? లేదు, వాడి మనసు కష్టపెట్టకూడదని ఆ ఉత్తరం నేనే చింపేశాను. అదండి విషయం. నువ్వు ఇలా రామ్మా, ఇలాగా ఇది పట్టుకో. ఢిల్లీలో ఉన్నవాడు మనసు ఎలా కష్టపడుతుంది నా ప్రేయసి. అసలు ఇక్కడ ఉన్నవాడు ఢిల్లీకి ఎలా వెళ్ళాడు హఠాత్తుగా? సమాధానం తెలియలేదు కదా. ఇప్పుడు చెప్పు జన్మనిచ్చిన తల్లిని చంపలేనుగా, అందుకని సింపుల్ గా నోరు ముయ్యమంటున్నాను. ముయ్యారు బాబు సింహం గారు, తమరు కొంచెం ఆ వ్యాన్ దిగి వచ్చి ఇక్కడ కాస్త గాండ్రిస్తారా? పావు గంట క్రితం నా భార్యామణి మీతో ఏం చెప్పిందండి? అబ్బాయి మరో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఢిల్లీ వెళ్ళాడని. చెప్పావా లేదా? చెప్పాను. అత్తయ్య చెప్పండి. పాపాత్మరాలా, నేనా చెప్పమన్నది? ఆ సంసారం కూలతోటానికి నువ్వు కదంటే నేను పిలిపించింది. చెప్పుడు మాటలు చెప్పి బంగారు లాంటి డేవిడ్ గీత జీవితాలు విడతీసింది నువ్వు కదంటే. చూసావా బావా, వీళ్ళిద్దరూ ఎంత శ్రమపడి మీ ఇద్దరిని విడతీయాలని ప్రయత్నం చేశారో. బావా, ఆ రోజు వీళ్ళందరినీ నువ్వు కాదని గీతని పెళ్లి చేసుకున్నందుకు నేను గర్వపడ్డాను. కానీ ఇవాళ నీ పరిస్థితి చూసి జాలి పడుతున్నానయ్యా. నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అమ్మాయి సుఖపడేదేమో. పాపం అమాయకురాలు. జరిగిన అనర్థానికి మనస్సు విరిగి ఆ అమ్మాయి ఏ అఘాయిత్యానికైనా తలపడితే ఆ పాప నీదే అన్న విషయం మర్చిపో. ఆ ఉత్తరంలో గీత ఆత్మహత్య చేసుకుంటానని కూడా రాసిందిరా. గీతా, గీతా, గీతా,
అయ్యో గీత ఎంత పని చేసినావు తల్లి? అన్నయ్య అన్నయ్య త్వరగా రా అన్నయ్య. అయ్యో గీత, ఏమైంది మీనాక్షి? ఆ, తల్లి, అమ్మా! చూడన్నయ్య. ఏమిటమ్మా? ఎంత పని చేసినావే తల్లి? ఎంత అన్యాయం చేసావే? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా గీత? అమ్మా గీత, ఎంత అన్యాయం చేసావే? మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళకూడదు. అమ్మా మా గీతకి ఎలా ఉందమ్మా? ఏమైందమ్మా? ఏమ్మా ఎన్నిసార్లు చెప్పాలి ఉండండి. గీత ఎక్కడా? గీతను లోపలికి తీసుకెళ్లారు. ఘోరం జరిగిపోయింది బాబు. ఎంత పని జరుగుతుందా? మీకోసం ఆవిడ కలవరిస్తుంది. ఆగండి, మీరంతా ఇక్కడే ఉండండి. డాక్టర్ గారు ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏం చెప్పలేమండి. గీత, నన్ను మోసం చేసి నువ్వు ఒక్కదాని వెళ్ళిపోదాం అనుకున్నావా? మీరు లేని బ్రతుకు శూన్యమనిపించే బిడ్డని నెయ్యమ్మా. ఎల్లుండే జ్ఞాన స్నానం అలా అని యేసుప్రభు మొక్కుకున్నాను. వెంకటేశ్వరుడు కరుణించి గీతను కాపాడితే తలనీలాలిచ్చి అక్కడే నామకరణం చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నేను ఇవ్వను. ఏమిటి అన్యాయం? అలా చేయకపోతే అపచారం. నా మనోడు అది నీ అధికారం ఏమిటి? బిడ్డను కన్నది మా గీత. అది బ్రాహ్మణ కుటుంబంలో ఉంటుంది. ఇస్తావా ఇవ్వా? ఇవ్వనే. ఆపండి. మనుషులు ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చిన మీ మూర్ఖత్వాలు పోలేదు, మీ బుద్ధులు మారలేదు. ఈ బిడ్డ ఎవరి బిడ్డ కాదు, ఏ మతానికి చెందినవాడు కాదు. వాడిని ఇలా బ్రతకనివ్వండి. ఒరే దాయేదు, కన్న తల్లితో ఇలా నన్ను మాట్లాడేది. ఆ కన్న తల్లి మనసే మీకుంటే దాన్ని ఇలా నరకం పాలు చేసేవారు కాదు, మా జీవితాన్ని ఇలా అశాంతి పాలు చేసేవారు కాదు. అలా గడ్డి పెట్టు నాయన. దయచేసి మీరు నోరు మూస్తారా, మూయించమంటారా? బంధువుల్లా వచ్చి రాబంధుల్లా మా కాపురాన్ని సర్వనాశనం చేశారు. ఇన్ని కల్లోలాలు సృష్టించిన మీకు ఏ శిక్ష విధించినా తక్కువే అవుతుంది. ఆడవాళ్ళన్న ఆలోచనతో మిమ్మల్ని వదిలిపెట్టాలి గాని లేకపోతే మిమ్మల్ని. అది కదా దావీదు, అసలు నువ్వు ఆగా. ఇంతవరకు మీరు చేసిన ఉపకారాలు, చూపిన మమకారాలు చాలు. మిమ్మల్ని అందరినీ మర్చిపోయి మీ ఇష్టాయిష్టాలకి దూరంగా మనుషుల్లాగా మనసులను నమ్ముకుని బ్రతకాలనుకున్నాం. కానీ కులం మతం పేరుతో మా జీవితాల్ని మీరు నరకకు పాలు చేశారు. మా ఇద్దరి మధ్య అన్యోన్యతకి అనురాగానికి ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డకి క్రాంతి అని పేరు పెట్టుకున్నాం. ఈ క్రాంతి రాబోయే తరానికి గుర్తు. ఈ నిజాన్ని మీరు గ్రహించలేకపోతే మీ అజ్ఞానాన్ని మీతోనే అంతరించిపోనివ్వండి. తరతరాలుగా మీలో పేరుకుపోయిన ఈర్ష్యల్ని, ద్వేషాల్ని మించి ముందుకు సాగుతున్న మమ్మల్ని మీకు చేతనైతే మనస్సుంటే అక్షంతలు వేసి ఆశీర్వదించండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. మా దారి మేము చూసుకుంటాం, మరో తరానికి దారి చూపిస్తాం. నేను మీలో మార్పు కోరుకున్నవాడినే తప్ప మిమ్మల్ని వదులుకోవాలనుకున్నవాడిని కాదు. మీరు బంధువులుగా కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.
అయ్యో వీడికి ఏదో మతిపోయినట్టుందయ్యా. మతిపోయింది వాడికి కాదత్త, వాళ్ళకి మతిపోయిందని సరిపెట్టుకుంటున్న మనందరికీ మనకి మతిపోయింది. ఒక రోజున మనందరినీ కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఆత్మీయులకు దూరం అవుతారని నేనే ఆరాటపడి పని కట్టుకుని మీ అందరినీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ థ్యాంక్ గాడ్ కులం మతం పేరుతో మన బుద్ధులే కుళ్ళిపోయాయని వాళ్ళు నిరూపించారు. మావా, మనకంటే వయసులో కుర్రాడు గనక అత్తని అక్కని మావని చెల్లిని అందరినీ పేరు పేరున చెప్పుచ్చుకోట్లేక అందరి మీద ఉమ్మడిగా తలపేశాడు. ఇక పదండి, వెళ్ళి గానుగిద్ద వంశాన్ని మీరు, సనాతన ధర్మాన్ని మీరు ఉద్ధరించుకోండి. అక్కడ ఆ తరం గర్వంగా క్రాంతివే ప్రయాణం చేస్తుంది. పదండి, పదండి. అమ్మయ్యా